శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒక సోదరుడు ప్రశ్నను పంపడం జరిగింది. ఆ ప్రశ్న, వారికి తెలిసిన వారికి, వారి కుటుంబంలోని వారికి క్యాన్సర్ వచ్చింది. ఆ క్యాన్సర్తో ఆ పెద్దావిడ చాలా బాధపడుతున్నారు. ఆవిడకు తన కొడుకొక్కడే హాస్పిటల్లో సేవలు చేసుకుంటున్నాడు. ఆ కొడుకు యొక్క భార్య అంటే కోడలు సహకరించటం లేదు, అంటే అత్తగారికి సేవలు చేయటం లేదు. ఆవిడ పాపం క్యాన్సర్తో చాలా బాధపడుతున్నారు. ఈ ప్రశ్న అడిగినటువంటి సోదరుడు వాళ్ళ బంధువు. ఈవిడ అంటే ఇప్పుడు ఆ సేవలు చేయవలసిన కోడలు గారు, నేనెందుకు సేవలు చేయాలి, ఆవిడికి సాగినప్పుడు ఓపికన్నప్పుడు నన్ను చాలా ఇబ్బందులు పెట్టింది, నానా మాటలు అంది, నన్ను సరిగ్గా చూడలేదు అంటే ఆవిడని కోడల్ని. ఇప్పుడు నేనెందుకు ఆమెను చూడాలి, అయినా ఆవిడికి కూతుళ్ళు ఉన్నారు, వాళ్ళ కూతుళ్ళు వచ్చి సేవలు చేసుకోవచ్చు, నేనెందుకు చెయ్యాలి, నేను చెయ్యను అని ఆవిడ చేయట్లేదు. భర్త కూడా ఏమి చెప్పలేకపోతున్నాడు. కారణం ఏంటంటే ఈ అత్తగారు గతంలో ఆవిడ్ని బాధలు పెట్టినటువంటి విషయాలు ఆవిడ మనసులో ఉండిపోయినాయి. సరే, అవేం పెద్ద పెద్ద భయంకరమైనటువంటి బాధలు కాకపోవచ్చు, మాటల పరమైన విషయాలు చిన్న చిన్నవి కావచ్చు, కానీ అవి ఆవిడ లోపల ఉండిపోయినాయి. ఆవిడ ప్రస్తుతం ఈ క్యాన్సర్ పేషెంట్ అయిన అత్తగారికి సేవలు చేయటం లేదు. అందువలన కొడుకు ఒక్కడే చేసుకుంటున్నాడు, కూతుళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారు, వివాహాలు అయిపోయి. ఆవిడది పెద్ద వయసు, క్యాన్సర్ వచ్చిన పేషెంట్ అత్తగారిది. ప్రశ్న అడిగినటువంటి సోదరుడు వాళ్ళ బంధువు చెప్పి చూశాడు, కొంచెం నువ్వు కూడా సహకరించమ్మా అని. అంటే ఆవిడ సహకరించటం లేదు. ఎలా చెబితే ఆవిడ సహకరిస్తుందో, అంటే వాళ్ళ అత్తగారికి సేవలు చేస్తుందో కొంచెం మీరు అదంతా ఒక శీర్షికలుగా చెప్పండి అని వారు ప్రశ్న వేశారు. ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే, ప్రతి మనిషి తన వ్యక్తిగతంగా జీవితాన్ని గడుపుతూ ఉంటాడు. కుటుంబంలో కలిసి ఉన్నట్టు కనిపించవచ్చు. కుటుంబం అంతా ఒకే కుటుంబంగా, అంటే అక్కడ ఉండే ఒక 4-5, ఒక 10 మందో, ఒక 2, ఒక 3, ఎంతమంది ఉంటే అంతమంది, వాళ్ళంతా ఒకటే అని బయట వాళ్ళకి అనిపించవచ్చు. కానీ సృష్టిలో ప్రతి వ్యక్తి వేరు వేరు. ఎవరి శరీరం వాళ్ళకి వేరు వేరుగా ఉంది, ఎవరి భావాల వాళ్ళకి వేరువేరుగా ఉన్నాయి, ఎవరి ఆలోచనల వాళ్ళకి వేరువేరుగా ఉన్నాయి. ఈ సృష్టి అంతా భిన్నత్వము అనేటువంటి దాంతోనే నడుస్తుంది. అంటే సృష్టి సహజ లక్షణము భిన్నత్వము. కుటుంబ వ్యవస్థ చూడటానికి బయట వాళ్ళకి కనపడుతుంది. ఆ తల్లిదండ్రులు, భార్యాభర్తలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ కలిసి ఉంటున్న ఎవరైతే ఆ ఇంట్లో ఉంటున్నారో వాళ్ళందరూ కలిసిమెలిసిపోయి ఉన్నట్టు, వాళ్ళందరూ ఒకే కుటుంబం అయిపోయినట్టు, ఈవెన్ అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు కలిసి ఉండకపోయినా దూర ప్రాంతాల్లో ఉన్న వీళ్ళందరూ ఒకే కుటుంబంగా ఎప్పుడు అన్యోన్యతతో ఉన్నట్టు దూరం నుంచి భావించుకుంటూ ఉంటారు. బయటికి కూడా ప్రదర్శన అలాగే ఉంటుంది. వీళ్ళు కూడా మాటలప్పుడు, ఏమన్నా మాటలప్పుడు, ఫంక్షన్లో కలిసినప్పుడు, ఉట్టి మాటలు, చేతలతో లేకుండా మాటలప్పుడు అందరూ కూడా అన్యోన్యంగా ఉన్నట్టు చూపిస్తారు, బయటకు మాట్లాడతారు. కానీ చేతలకు వచ్చేటప్పటికి నిజస్వరూపాలు బయటపడతాయి. ఎవరైనా సరే, ఒక నిజమైనటువంటి మంచి మనిషి, ఒక నిజమైనటువంటి చెడ్డ మనిషి ఎప్పుడు బయటకు వస్తుందంటే వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ చేతలు, మాటలు కాదు. పైకి మాట్లాడే మాటలు అన్నీ కూడా అందరూ మంచిగానే మాట్లాడతారు. నేను చాలాసార్లు చెబుతూ ఉంటాను, మనం ఏదో ఒక ప్రయాణం చేస్తున్నాం, ఒక ట్రైన్లోనో బస్సులోనో కూర్చున్నాం, ఇంకా అందులో చాలామంది ఉంటారు. మన ఎదురుగానో మన పక్కనో కూర్చున్నది ఒక దొంగ అయినా సరే, పరమ నీచుడు, గజ దొంగ, లేదా పరమహంతకుడు, దుర్మార్గుడు అయినా సరే మాటలు చాలా మంచిగా ఉంటాయి. నేను దొంగనని చెప్పడుగా, నేను నీచుడినని చెప్పడుగా. ఎవరైనా చెబుతారా? ప్రపంచంలో ఎవరైనా నేను చెడ్డవాడిని, నేను చెడ్డదాన్ని అని చెబుతారు అసలు? అందుకని మాటలు ఎప్పుడు అలాగే ఉంటాయి. మాటలు కోటలు దాటుతాయి.
అంటే అందరూ తమ మంచిని వ్యక్తీకరించుకుంటూ ఉంటారు మాటల రూపంలో, ఖర్చు లేదు దానికి. ఎప్పుడు బయటపడుతుంది అంటే చేతల రూపంలో బయటపడుతుంది. ఎవరిదైనా సరే, ఎవరితో ఏ బంధం ఉన్నా సరే చేతల రూపంలో బయటపడుతుంది. ఇవన్నీ బయటపడేది అంతే. ఇప్పుడు ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే, ఇక్కడ వరకు ఈ ప్రశ్న వరకు తీసుకుంటే మిగిలిన అన్నింటికీ కూడా ఇదే వర్తిస్తుంది. అసలు ప్రపంచంలో అంటే మన ఇంట్లో జరగకపోవచ్చు, కానీ ప్రపంచం అంతా మనుషులు, మానవ జాతిలో ఏ సంబంధ బాంధవ్యమైన ఇంకొక సంబంధాన్ని బాధ పెట్టనేవి లేవు. అంటే ఒక ఇంట్లో భార్యాభర్తలు బాగా ఉండొచ్చు, భర్త తన భార్యని బాధ పెట్టకుండా హాయిగా చూసుకోవచ్చు, భార్య చెంగు పట్టుకొని వెనకాల తిరుగుతూ ఉండొచ్చు, ఇద్దరు అన్యోన్యంగా జీవించి ఉండొచ్చు, అదేం తప్పు కాదు, చెంగు పట్టుకొని అన్నానని. అలాగే భార్య భర్త వెనక ఉండొచ్చు, అది ఎక్కడో ఒక ఇంట్లో ఉండొచ్చు, కానీ మరొక ఇంట్లో అనేక ఇళ్లలో వార్తల్లో చూస్తున్నాం, భర్తలను చంపేసిన భార్యలు ఉన్నారు, భార్యలను చంపేసిన భర్తలు ఉన్నారు, తల్లిదండ్రులను చంపేసిన పిల్లలు ఉన్నారు, పిల్లల్ని చంపేస్తున్నా అమ్మేస్తున్న తల్లిదండ్రులు ఉన్నారు, పిల్లలకి నరకయాతన చూపిస్తున్న తల్లిదండ్రులు ఉన్నారు, సొంత తల్లిదండ్రులు. ఏంటి, కోడళ్ళకి అల్లుళ్ళకి కాదు, సొంత కొడుకులకి కూతుళ్ళకి. అన్ని బంధాలలోనూ మీరు ఈ వార్తలు వింటానే ఉంటారు. ఎక్కడో బయట దొంగతనాలు జరిగినాయి, బయట నేరాలు ఘోరాలు జరిగినాయి, బయట దారుణాలు జరిగినాయి, బయట మానభంగాలు జరిగినాయి, బయట హత్యలు జరిగినాయి. అంటే ఎవరికో సంబంధం లేని వాళ్ళది పెద్ద విశేషమైన విషయం కాదు అది. సొంత కుటుంబాలలోనే మొత్తం నేరాలన్నీ జరుగుతున్నాయి. మీరు కోర్టుకు వెళ్ళి చూస్తే కోర్టులో కేసులన్నీ అధికంగా కుటుంబ సభ్యుల మధ్య ఉంటాయి, సొంత వాళ్ళ మధ్య ఉంటాయి, భార్యాభర్తల మధ్య, తల్లిదండ్రులు పిల్లల మధ్య, లేదా అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళ మధ్య, అలా మొత్తం మేజర్ సమస్యలన్నీ కోర్టులో కేసులన్నీ 50% వీళ్ళ మీదే ఉంటాయి, ఇంక ఎక్కువ ఉందేమో కూడా తెలియదు. ఎప్పుడైనా కూడా మనిషి తన వ్యక్తిత్వాన్ని ప్రదర్శించేటప్పుడు బయటపడతాడు. దీనికి ముందు శీర్షికలు చెప్పుకున్నాం, కంటిన్యూ వినే వాళ్ళకి అర్థమవుతుంది. దీనికి ముందు శీర్షికల్లో కరెక్ట్గా దీనికి ముందు శీర్షికలోనే చెప్పాను. ఏంటంటే మనిషి జంతువుల నుంచి అభివృద్ధి చెందుతూ వచ్చినటువంటి ఒక జంతువు. నేను చెప్పింది కాదు, అది సైన్స్ దాన్నే చెబుతుంది. మనిషి పరిణామక్రమం ఎలా వచ్చిందంటే, అసలు ఫస్ట్ భూమి అనేది ఏర్పడటానికి సుమారు ఇప్పుడు 450 కోట్ల సంవత్సరాలు అయి ఉంటుంది అని చెప్పారు. సుమారుగా భూమి అనేది ఏర్పడింది, యూనివర్స్లో ఏర్పడటానికి అనేక మార్పులు, వాతావరణ మార్పులు ఇవన్నీ జరిగి ఒక భూమి ఏర్పడింది. అంటే అన్ని రసాయనిక చర్యలు, ఏదో ఆ శక్తులు, అనంత ఆత్మశక్తిలో విశ్వశక్తిలో జరుగుతున్నటువంటి చర్యలు. అలా భూమి ఏర్పడి 450 కోట్ల సంవత్సరాలు అయితే, అలా ఏర్పడినటువంటి భూమి మీద పంచభూతాలు ఉన్నాయి, మొత్తం సృష్టి అంతా ఉంది. అయితే ఆ సృష్టి కూడా మళ్ళీ ఎలా ఏర్పడింది అంటే, భూమి తర్వాత నదీ జలాలలో ఫస్ట్ అనేక రసాయనిక చర్యలు జరిగి జీవులు ఏర్పడినాయి, జలచరాలు అంటారు. అంటే ఫస్ట్ నీటిలో జీవులు ఏర్పడినాయి. తర్వాత నీటిలో ఏర్పడిన జీవులు ఫస్ట్ చేపని తీసుకున్నాం, తీసుకుని దానికి కాళ్ళు ఉండవు, అది ఎలా ఈదుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది, ఈదటానికి అవసరమైంది ఉంటుంది. తర్వాత నిదానంగా 4 కాళ్ళున్న జంతువులు వచ్చినాయి, అవి నీటిలోనూ బయట కూడా బతకగలవు. తర్వాత 4 కాళ్ళ జంతువులు 2 కాళ్ళ మీద నిలబడి మిగిలిన 2 కాళ్ళు చేతులుగా మారినాయి, అంటే నిలబడి నడవటం నేర్చుకున్నాయి. అలా మళ్ళీ డెవలప్మెంట్ వచ్చింది. ఆ తర్వాత సంపూర్ణంగా, అంటే అవి జంతువులే. ఇప్పుడు మీరు కోతులు ఇటువంటి వాటిని, కొన్ని రకాల జంతువులను చూడండి, ఎలుగుబంట్లు ఇటువంటి వాటిని చూస్తే పైకి నిలబడి నడుస్తూ ఉంటాయి, 2 కాళ్ళ మీద నడుస్తాయి, 2 చేతులు ఉంటాయి. మీరు చింపాంజీలు ఇవి చూస్తే అలాగే మనిషికి దగ్గర పోలికల్లో ఉంటాయి. ఆ తర్వాత పూర్తిగా సంపూర్ణ మనిషిగా, నిఠారుగా నిలబడి మనిషిగా తయారయ్యి, ఇక ఆ మనిషి
యొక్క శరీర స్థితిగతులు ఒక స్థితి వరకు వచ్చి శారీరక ఎదుగుదల ఆగిపోయింది. అక్కడి నుంచి మనిషిలో జ్ఞాన ఎదుగుదల మొదలైంది, మేధాశక్తి. ఇప్పుడు మనిషిలో జరుగుతున్న పరిణామక్రమం ఇంకేమైనా ఉంటుందా అంటే శరీరపరంగా ఏమి ఉండదు. శరీరపరంగా ఇంత ఇప్పుడు ఉన్నదే. దేశకాల పరిస్థితులను బట్టి శరీర ఆకృతులు మారుతూ ఉండొచ్చు, కానీ పరిణామక్రమం మేధస్సులో జరుగుతుంది. అంటే మానవ శరీరం ఇంతే. అక్కడి నుంచి మనిషి తన బుద్ధులు, తన గుణాలు, తన స్వభావము జ్ఞానంతో మార్చుకుంటూ చెడును వదిలేసి, చెడు అంటే ఏంటి, జంతు లక్షణం అంతా మానవుడికి చెడు అవుతుంది, జంతువులకి చెడు కాదు. ఇప్పుడు ఒక క్రూర జంతువు ఒక సాధు జంతువుని చంపి తినడం తప్ప వేరే దారి లేదు దానికి. అది మాంసాహార జంతువు, అది అలాగే బతకాలి. అలాగే పెద్ద చేపలు చిన్న చేపలను తిని బతుకుతాయి, వాటికి దారి లేదు, అదంతే ఇంకా విధానం. అంటే జంతువులు ఫిక్స్డ్ ఫార్మాట్లో ఉన్నాయి. అలా ఎదుగుతూ వచ్చిన మనిషి కూడా జంతు లక్షణాలే కలిగి ఉంటాడు. అందుకని తనకు ఏది కావాలన్నా సాటి వాళ్ళని ఇబ్బంది పెట్టి తీసేసుకుంటుంటాడు. సాటి వాటిలో బాధల్లో, భయాల్లో, ఇబ్బందుల్లో, కష్టాల్లో ఏమన్నా మనిషికి పట్టదు. జంతువులు అలాగే ఉండవు. ఎందుకని జంతు ప్రవృత్తితోనే మనిషి వచ్చాడు. మనిషి కూడా జంతువే. ఎప్పటి వరకు శరీరపరంగా తాను శరీరం అని అనుకుంటున్నంత వరకు మనిషి జంతువే. ఈ విషయాన్ని మర్చిపోకండి. ఈ క్రమములోనే మనకు చెప్పబడినవి దశావతారాలు. అంటే సైన్స్ దీన్ని చెబుతుంది. తర్వాత ఇప్పుడు నేను చెప్పిందంత సైన్స్ చెప్తున్న విధానం. దశావతారాల క్రమం కూడా ఇలాగే ఉంటుంది. ఫస్ట్ మత్స్యావతారం అంటే చేప, తర్వాత కూర్మావతారం తాబేలు, తర్వాత వరాహావతారం పంది. మీరు గమనిస్తే చేప పూర్తిగా నీటిలోనే బతుకుద్ది. అంటే ముందు నీటిలో జీవులు వచ్చినాయి. తర్వాత తాబేలు అంటే ఏంటి, 4 కాళ్ళ జంతువులు వచ్చినాయి, నీటిలోనే బతుకుతాయి, భూమి మీద బతుకుతాయి. తర్వాత పంది అంటే ఏంటి, వరాహావతారం పూర్తిగా భూమి మీదే బతికే జీవి. అక్కడి నుంచి వామనావతారం, ఇంకా అవతారాలు మారిపోయింది, మనిషి వచ్చాడు. మనిషి వామనావతారం ఏంటి, పొట్టి మరగుజ్జుగా ఉంటాడు. అక్కడి నుంచి ఇంకా మనిషి ఎదుగుదల మొదలైంది. ఇప్పుడున్న మన ఫార్మాట్ ఏదుందో, ఇన్ని అడుగులు ఎత్తు, ఇంత వెడల్పు అనే ఫార్మాట్లో మనిషి ఆగిపోయాడు. ఇక అది మనం తినేదాన్ని బట్టి, మన ఎక్సర్సైజులను బట్టి, మన నడత తీరులను బట్టి, భౌగోళిక పరిస్థితులను బట్టి ఒక అడుగు అటు ఇటుగా ఉంటారు అన్ని దేశాల్లో. అంతే, పెద్ద తేడాలు ఏమి ఉండవు. మ్యాక్సిమం కొన్ని దేశాల్లో 7 అడుగులు ఉండొచ్చు, 6 అడుగులు ఉండొచ్చు. అలా ఈ పెద్ద తేడాలు అయితే ఉండవు. కానీ ఇక్కడి నుంచి ఇంకా శరీరం ఫిక్స్ అయిపోయింది, అంతే. శరీర ఎదుగుదల, ఇక మార్పులు లేవు. కానీ మనిషిలో మానసిక స్థితిలో మార్పులు మొదలైన జ్ఞానం అంటే అది. అలా చెప్పుకుంటూ వచ్చిన అవతారాల్లోనే వామన అవతారం, దాని తర్వాత పరశురామ అవతారం, పరశురామావతారం తర్వాత రామావతారం, రామావతారం తర్వాత కృష్ణావతారం, కృష్ణావతారం తర్వాత చాలామంది బలరాముణ్ణి అవతారంగా చెబుతారు. మిగిలిన వాళ్ళు అనేక మంది వాళ్ళ పద్ధతుల్లో ఆ ప్లేస్లో అనేక మందిని పెట్టుకున్నారు. కొంతమంది బుద్ధుణ్ణి పెట్టారు. ఎందుకంటే బుద్ధుడు కూడా ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి అహింసాయుత మార్గాన్ని బోధించి ఒక చరిత్ర సృష్టించినటువంటి ప్రవక్త ఆయన కూడా. మోక్షం అనేదాన్ని ఆయన కూడా ఒప్పుకున్నారు, నిర్వాణం అని చెప్పారు. కొన్ని చిన్న చిన్న విభేదాలు ఉండొచ్చు ఇతర శాఖలతో. అలా అవతార పరంపరలో చెప్పింది కూడా మానవుడి యొక్క పరిణామ క్రమాన్నే చెప్పారు. ఇంకా తర్వాత పరిణామక్రమం అంతా ఏంటంటే అంతరంగ పరిణామక్రమము, అంతరంగ వికాసము. అదేంటి అంతరంగ వికాసము? జ్ఞానపరంగా మనిషికి ఎంత ఛాన్స్ ఉందంటే, అసలు సృష్టి ఎక్కడి నుంచి వచ్చింది? అనంత ఆత్మశక్తి నుంచి వచ్చింది. మళ్ళీ తాను అనంత ఆత్మశక్తిగా ఉండిపోవటమే అంతిమం, మోక్షము అనేది. ఆ పరిణామ క్రమంలో ఇప్పుడు మనిషి మోక్షంలో లేడా అంటే ఉన్నాడు. ఎందుకంటే శక్తి అలాగే ఉంది, ఆ శక్తిలో సృష్టి ఉంది. కానీ నేను శక్తి అని మనిషికి తెలియదు, అంతే. తెలుసుకోవాలి. అక్కడ మార్పులేం లేవు, తెలుసుకోవడం అనేటువంటి ఒక్క భావనే ఉంది. అయితే మనిషి ఎందుకు తెలుసుకోలేదు అంటే, నేను శరీరం అన్న భావనలో ఉన్నాడు. అసలు శక్తి భావన మనిషికి తెలియదు.
ఇదంతా ఏంటి అని పరిశీలించి పరిశోధించినటువంటి మహాత్ములు కోటాను కోట్ల సంవత్సరాల పర్యంతము పరిశోధనలు జరిపి తమపై తాము పరిశోధనలు చేసుకుని, అంటే తపస్సులు చేసి ధ్యానములు చేసి, ఈ శరీరం ఏంటి, పుట్టడం ఏంటి, చావటం ఏంటి, జీవన విధానం ఏంటి అని, ఇది ఎప్పటి నుంచి కాదు, కోట్ల సంవత్సరాల నుంచి వస్తున్న మార్పులు. అలా వాళ్ళు పొందినటువంటి జీవన్ముక్త స్థితిని, అసలు మేము శరీరధారులమే కాదు, మేము శక్తి స్వరూపులము, శరీరం ఊరికి నశించిపోద్ది, అదంతా సృష్టి ఆటగా కనపడుతుంది అంతే, కానీ శాశ్వతంగా శక్తి ఎప్పుడూ ఉంది. శక్తికి అసలు పుట్టుక లేదు, నశింపు లేదు, అది ఒకప్పుడు ఉండటం ఒకప్పుడు ఉండకపోవటం అనేది లేదు. శక్తికి అసలు కాలం లేదు, శక్తి అనేది ఎప్పుడూ ఉన్నది. ఆ శక్తిలో దాని అంతరంగములో జరుగుతున్నటువంటి చర్యల పరిణామము మనకు సృష్టిగా అనిపిస్తున్నది అని చెప్పారు. అది మనం రోజు శీర్షికలు చెప్పుకుంటున్నాం, ఆత్మజ్ఞాన గ్రంథాలు చదువుకున్న అర్థమవుద్ది, శీర్షికలు ఇవన్నీ అర్థమవుద్ది. ఆ పరిణామ క్రమంలో మళ్ళీ జీవులు ఎలా వచ్చినాయి సృష్టిలో చెప్పుకొచ్చారు, ఇప్పుడే మాట్లాడుకున్నాం. ఇక మానవుడికున్న పరిణామం ఏంటంటే శరీరపరంగా అయిపోయింది. శరీరం నేను అనుకుని జీవించేవాడు జంతువే, జంతువులతో పాటు జంతువే. అందుకని ఆ జంతు ప్రవృత్తిని ప్రదర్శిస్తూనే ఉంటారు. ఇతరుల దగ్గర లాక్కోవటం, మోసం చేయటం, అబద్ధాలు చెప్పటం, అన్యాయాలు, అక్రమాలు, దుర్మార్గాలు, కోరికలు, కామక్రోధ లోభ మోహ మద మత్సరాలు, ఈర్ష్య అసూయ ద్వేషాలు, ఇవన్నీ ఎవరికి సహాయం చేయకపోవటం, ఎప్పుడు తన గురించి ఆలోచించుకోవటం, ఇవన్నీ. అలాంటప్పుడు ఎదుటి వాళ్ళు బాధపడుతుంటే నేనేదో చేయాలని నాకెందుకు అనిపిస్తుంది? అసలు ఎదుటి వాళ్ళు బాధపడుతుంటే ఆనందంగా కూడా ఉంటుంది. ఎందుకనంటే వాళ్ళు నన్ను ఇంతకుముందు బోల్డ్ చిత్రహింసలు పెట్టారు. ఇప్పుడు ఆ అత్తగారు అక్కడే తీసుకుంటే ఆవిడ ఎన్నో బాధలు పెట్టింది నన్ను. ఇప్పుడు కోడలుగా ఇంటికి వచ్చిన మనిషిని సహజంగా పడదు. బాధలంటే ఏముంది, మాటలే, పెద్ద విశేషాలు ఏమి ఉండవు. అంత ఘోరాతి ఘోరంగా ఉండేవాళ్ళు తక్కువే ఉంటారు. కానీ మాటల బాధ మనసుకు తగులుతూనే ఉందిగా, అది కూడా బాధేగా. అసలు ప్రతి సంబంధం మధ్య ఇవే ఉన్నాయిగా. ఎందుకని శరీరం నేనప్పుడు ఉండేది, శరీరం నేనన్న భావనలోనే ఉండేది ఇవే. ఎవరికి వాళ్ళు వేరు వేరు కదా. నా శరీరం యొక్క ఆకలి నాకు తెలుస్తుంది, నా శరీరం యొక్క కోరికలు నాకు తెలుస్తున్నాయి, నా శరీరం యొక్క బాధలు నాకు తెలుస్తున్నాయి, నా శరీరం యొక్క సుఖములు నాకు తెలుస్తున్నాయి, నాకేం కావాలో నా ఇష్టాలు నా కోరికలు నాకు తెలుస్తున్నాయి. ఆ వైపు ప్రయత్నిస్తున్నాను. ఈ కోరికలకి ఎవరు అడ్డం వచ్చినా సామధాన మీద దండోపాయాలు ఉపయోగించి ఆ అడ్డాన్ని తొలగించుకొని నా కోరిక తీర్చుకుంటాను. అది అసత్యమా, అన్యాయమా, అధర్మమా నాకు అనిపించదు. ఎందుకంటే జంతు ప్రవృత్తి ఇంతే. ఎందుకంటే జంతువులకు అసలు చట్టమే లేదు, మనిషి కూడా జంతువుల్లోడే. కానీ మనిషిలో జ్ఞానము అనేది ఉంది. మనిషి శరీర ఎదుగుదల పరిణామక్రమం ఆగిపోయింది, జ్ఞాన పరిణామక్రమం ఉంది అంతరంగంలో. ఆ పరిణామాన్ని నువ్వు పెంచుకుంటావా, జంతువుగా ఉంచుకుంటావా అనేది మనిషి యొక్క స్వతంత్రత, స్వేచ్ఛ. అందుకే మనిషికి మాత్రమే కర్మ సిద్ధాంతం ఉంది. సృష్టిలో దేనికి కర్మ సిద్ధాంతం లేదు. కర్మ సిద్ధాంతం అంటే మనం చేసిన పనుల ఫలితాన్ని మనం అనుభవిస్తాము అని, అదే కర్మ సిద్ధాంతం. అది ఒక్క మనిషికే ఉంది, ఇంకెవరికి లేదు సృష్టిలో. ఎందుకంటే జ్ఞానము ఉన్నది, మంచి చెడుల విచక్షణ నాకు లోపల తెలుసు. కానీ ఆ తెలియటం వల్ల ఏం చేసాం, మనుషులందరం చట్టాలు ఏర్పరచుకున్నాం, ధర్మాలు ఏర్పరచుకున్నాం, న్యాయ వ్యవస్థలు ఏర్పరచుకున్నాం, నిఘా విభాగాలు ఏర్పరచుకున్నాం, మిలిటరీలు, పోలీసు వ్యవస్థలు ఎన్ని ఉన్నాయి చూడండి ప్రపంచంలో. ఒక పెద్ద ప్రభుత్వ యంత్రాంగం నడుస్తూ ఉంటుంది, ప్రజలందరికీ మేలు చేయాలి, మేలు జరగాలని. అదంతా మళ్ళీ మనుషులే. ఇది మనిషి జ్ఞానంతో ఏర్పరుచుకున్న వ్యవస్థ. కానీ మనిషి శరీరపర భావనలో జ్ఞానంతో ఏర్పరుచుకున్నాడు, అందరం హాయిగా బతకాలని. అలాగే కుటుంబ వ్యవస్థ కూడా వచ్చింది. జంతువులకు కుటుంబ వ్యవస్థ ఉండదు, మనకి కుటుంబ వ్యవస్థ వచ్చింది కూడా అలాగే. మనుషులందరూ హాయిగా బతకాలంటే ఒక ధార్మికమైన పద్ధతిలో ఒక కుటుంబ వ్యవస్థ ఉండాలి, బాధ్యతలు ఉండాలి, కర్తవ్యాలు ఉండాలని మనమే పెట్టుకున్నాం. ఒక స్త్రీ ఒక పురుషుడితోనే ఉండాలి, ఒక పురుషుడు ఒక స్త్రీతోనే ఉండాలి, వీళ్ళిద్దరికీ పుట్టిన పిల్లల్ని వీళ్ళు పెంచుకోవాలి. ఆ పెంచినటువంటి పిల్లలు మళ్ళీ పెద్దవాళ్ళు అయినాక తల్లిదండ్రులను చూడాలి, మరణించే వరకు వాళ్ళు తల్లిదండ్రుల బాధ్యత వహించాలి. ఎందుకంటే పుట్టి పెరిగి పెద్ద అయ్యే వరకు వీళ్ళ బాధ్యత వాళ్ళు వహించారు కాబట్టి. అలా
ప్రతి మానవుడి జీవితం అంతిమం వరకు సుఖకరంగా సాగేలా ఏర్పాట్లు చేశారు. అదే కుటుంబ వ్యవస్థ. అయితే ఈ వ్యవస్థను పెట్టుకున్న బాగానే ఉంది, అది జ్ఞానంతో చేసుకున్నాం. కానీ ఆచరణలోకి వచ్చేటప్పటికి శరీరపరమైన భావనలు ఉన్నవాళ్ళు అందరూ వీటిని తప్పించుకుందామని ప్రయత్నిస్తారు. ఎందుకని జంతు లక్షణమే పనిచేస్తుంది. వ్యవస్థల ఏర్పాటంతా జ్ఞాన లక్షణంతో చేసుకున్నాం. జ్ఞానం ఉంది, తెలుసు మనకి. కానీ జీవించేటప్పటికీ ఆచరణకు వచ్చేటప్పుడు జ్ఞానం ఏముంది? భావరూపంలో ఉంది. ఆచరణ శరీరంతో చేయాలి. ఇప్పుడు శరీరానికి ఇంద్రియాలు, ఇంద్రియాలకి సుఖభోగాలు, శరీరం కదిలితే కష్టపడటం, ఇతరులకు సేవలు చేయాలంటే ప్రయత్నించి కష్టపడటం, ఇవన్నీ ఉంటాయి. శరీరంతో శ్రమ ఉంటుంది. భావనలో శ్రమ ఉండదు, భావంలో శ్రమ ఉండదు, జ్ఞానరూప ఊహల్లో శ్రమ ఉండదు అనుకుంటాం. అక్కడ ఏం వదిలేయక్కర్లేదు, ఏం పట్టుకోవక్కర్లేదు. వదిలేయాలన్నా బాధగా ఉంటుంది, పట్టుకోవాలని ఇప్పుడు డబ్బు వదిలేయాలి బాధగా ఉంటుంది, బంధాలు వదిలేయాలి బాధగా ఉంటుంది. లేదు పట్టుకోవాలి, పెద్ద బరువైన వాటిని మొయ్యాలి బాధగా ఉంటుంది. అలా కొన్ని పట్టుకునేవి బాధనేస్తాయి, కొన్ని వదిలేసేవి బాధనేస్తాయి. అందుకని మనిషి ఎప్పుడు కూడా తనకు బాధనిచ్చేది శరీరంతో తీసుకోడు. సేవ చేయాలంటే శరీరంతో సేవ చేయాలి. సేవ చేయాలని ఉపన్యాసాలు చెబుతారు. బోల్డ్ మంది గురువులను చూశాను, మహాత్ములను చూశాను, మాతాజీలను చూశాను. రోడ్ల మీదకి వచ్చేసి కుటుంబాలు వదిలిపెట్టేసి సేవ చేయాలి, సేవ చేయాలి, అదంతా ప్రజలకి బోధలు చేస్తున్నాం, జ్ఞాన బోధలు చేస్తున్నాం అని చెబుతున్నారు. కానీ సేవ చేయాలని చెబుతున్న వాళ్ళు కుటుంబాలు వదిలేశారు. వాళ్ళ తల్లిదండ్రులకు వాళ్ళు ఏం సేవలు చేయలేదు. వెళ్ళి వాళ్ళ గత చరిత్రలు కనుక్కోండి. తల్లిదండ్రులను వదిలేసి వచ్చారు, భార్యాపిల్లలను వదిలేసి వచ్చారు. ఎందుకని? నిజంగా తన కుటుంబానికి నిజమైనటువంటి బాధ్యతగా, కర్తవ్యంగా, సక్రమంగా నిర్వర్తించగలిగినటువంటి ఏ వ్యక్తి బయటికి వెళ్ళి ఇంకేమీ చేయలేడు. తనను తాను చూసుకుంటూ, తన కుటుంబ సభ్యులను చూసుకుంటూ, తన బాధ్యతలు, కర్తవ్యములు సక్రమముగా నిర్వర్తించే ఏ వ్యక్తి అయినా బయటికి వెళ్ళి ఏమీ చేయలేడు. చేస్తున్నాడంటే ఇందులో కొంత సమయాన్ని అటు ఇవ్వాలి, ఇందులో కొంత శ్రమను అటు ఇవ్వాలి, ఇందులో కొంత తెలివినట్టు ఇవ్వాలి, ఇందులో కొంత ధనాన్ని అటు ఇవ్వాలి. ఏదైనా ఇందులో దాన్నే అందులో పెట్టాలి. ఉన్న టైం అందరికి 24 గంటలే. ఇది అందుకని వ్యక్తిగతము. ఇప్పుడు బుద్ధుడు, గౌతమ బుద్ధుడు భార్యాపిల్లలను వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఆయన కుటుంబాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు, రాజ్యాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఒక రాజ్యానికి రాజుగా ఆయనకు బాధ్యతలు కూడా ఉన్నాయి. తల్లిదండ్రులను వదిలేశాడు, బంధుమిత్రులను వదిలేశాడు, భార్యా పిల్లలను వదిలేశాడు, మొత్తంగా రాజ్యాన్ని కూడా వదిలేశాడు. ఎందుకంటే రాజ్య పరిపాలన చేయవలసిన రాజు అతను. అన్ని బాధ్యతలే. కానీ ఇవన్నీ వదిలేసి నేను మోక్షాన్ని పొందాను అని అనేక మంది శిష్య సమూహాన్ని తన వ్యక్తిగతంగా ఏర్పరచుకున్నాడు. ఇప్పుడు ఇటు కుటుంబ పరంగా చూస్తే ఆయన వలన అందరూ నష్టపోయిన వాళ్ళే ఉంటారు. భార్య ఎంత దుఃఖానికి గురై ఉంటుంది, ఎంత భయానికి గురై ఉంటుంది, కొడుకు అసలు ఏమై ఉంటాడు, తండ్రి ఆలనా పాలన లేకుండా, తల్లిదండ్రులు ఎంత క్షోభకు గురై ఉంటారు, అంత పెంచారుగా. ఇక రాజ్యానికి రాజు లేకుండా పోయాడుగా, దిక్కులేని పరిస్థితి అయిపోయిందిగా. అంటే రాజు ఎవరొకళ్ళు వచ్చి ఉండొచ్చు, అక్కడ బుద్ధుడు లాంటి రాజు ఉంటే, ఒక మంచి రాజు ఉంటే ప్రజలు ఎంత ఆనందంగా బతుకుతారు. కానీ ఆయన అక్కడ తన వ్యక్తిగత తత్వాన్ని, నేను ఆ సత్యాన్ని తెలుసుకోవాలని దీన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారు. ఇది ఎంతవరకు న్యాయము, ధర్మము అన్నది ఎవరు చెప్పలేరు. కానీ ఆయన్ని ఎక్కువ మంది అనుసరించారు. ఆయన చెప్పింది సత్యం అన్నారు. తర్వాత ఆయన తిరిగి వచ్చి బుద్ధత్వాన్ని పొందినాకంటే, మోక్షాన్ని పొందినాక, నిర్వాణ స్థితిని అనుభవం చెందినాక బౌద్ధ భిక్షువుగా తిరుగుతూ అనేక మంది భిక్షువుల సమూహాన్ని ఏర్పరచుకున్నాక, శిష్యులు సమూహం అంటే తన తల్లిదండ్రులకు వచ్చాడు, తన రాజ్యానికి వచ్చాడు, అలా భిక్షువుగానే ఉన్నాడు. వాళ్ళతో కలిసి వాళ్ళు కొంతమంది వీరిని అనుసరించారు. నేను ఎలాగే జీవిస్తానన్నాడు, నాకు ఈ సత్యం అర్థమైంది అన్నాడు. కోరికలే దుఃఖములకు మూలము అన్నాడు ఆయన. అంటే ఆయన తన దుఃఖ నివారణకు ప్రయత్నించుకొని మోక్షాన్ని పొందాడు ఆయన. అయితే ఆ ప్రాసెస్లో మీరు ఇబ్బంది పడిన వాళ్ళు ఉంటారు ఇంటికాడ. ఆయన ఏదో ఒక అధికమైనటువంటి ఆధ్యాత్మిక స్థితిని పొందాడు అని మిగిలిన వాళ్ళంతా ఆయన్ని పూజించారు. ఆయన భార్య కూడా ఆయన్ని అడిగింది వచ్చినప్పుడు,
ఆయన మోక్షాన్ని పొంది తిరిగి వచ్చినప్పుడు ఆయన భార్య కూడా అడిగింది, మీరు ఒకవేళ మోక్ష సాధనలు చేసుకుంటాను అంటే ఇక్కడే ఉండి చేసుకోవచ్చు కదా, ఆ విషయం మాకు తెలియజేయచ్చు కదా, మేమందరం కూడా మీకు సహకరించే వాళ్ళం కదా, ఇలా మమ్మల్ని నిర్దాక్షిణ్యంగా వదిలిపెట్టి అర్ధరాత్రి లేచి పారిపోవడం ధర్మమేనా అని. మీరు అంత తేలికగా మహాత్ముల చరిత్రలో నెగిటివ్ పాయింట్లు లేవనుకోకుండా ఉన్నాయి. మనం అందులో మనకు సంబంధం లేదు కాబట్టి, మన భార్య కాదు కాబట్టి, మన పిల్లలు కాదు కాబట్టి, మన కుటుంబం కాదు కాబట్టి, మనకు సంబంధించిన వాళ్ళు కాదు కాబట్టి, ఆ బాధ అనే ఎఫెక్ట్ మన మీద పడలేదు కాబట్టి, బుద్ధుడి బోధనలు మనకు ఆనందాన్ని ఇస్తాయి కాబట్టి, శాంతిని ఇస్తాయి కాబట్టి మనం దాన్ని తీసుకుంటూ వెళ్ళిపోతున్నాం. కానీ ఆ బాధను బుద్ధుడి వలన లాభం పొందిన వాళ్ళు తరతరాలుగా, అంటే బుద్ధుడు ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన ద్వారా లాభం పొందిన వాళ్ళు, ఆయన మాటలు విని శాంతిని పొందిన వాళ్ళు, ఆ మార్గంలో సాగుతున్న వాళ్ళు కోటాను కోట్ల మంది ఉండొచ్చు, రేపు కూడా ప్రపంచంలో ఉండొచ్చు. కానీ ఆయన వలన బాధింపబడిన వాళ్ళు ఉన్నారు. ఆయన భార్య, ఆయన కొడుకు, ఆయన తల్లిదండ్రులు, ఆయన బాధ్యతగా చూడవలసినటువంటి రాజ్య ప్రజలు. ఎందుకని అంత మంచోడు రాజ్యం చేస్తే ఎంత బాగుంటుంది. అలా కొంత నష్టం ఎప్పుడూ ఉంది ఏదో పక్కన, మనం దాన్ని చూడమంతే. అలానే ఇక్కడ ప్రపంచం ఎలాగే ఉంటుంది, నువ్వు ఎలా ఉంటావు అన్నదంతే విషయం. ఇక్కడ ఎప్పుడూ చెడు లేని మంచిని చేయలేం, మంచి లేని చెడుని చేయలేం. ఇది ద్వంద్వ సృష్టి, ద్వంద్వ ప్రవృత్తి. సృష్టి అంటేనే అనేకము, ద్వంద్వము అంటే అర్థం ఏంటంటే ఒకటి కంటే ఎక్కువ. ఒకటి కంటే ఎక్కువ అన్నప్పుడు ద్వంద్వం అంటే 2 అని కాదు, ఒకటి కంటే ఎక్కువ. అది 2 కావచ్చు, 20 కావచ్చు, 2 లక్షలు కావచ్చు, 2 కోట్లు కావచ్చు, కానీ ఒకటైతే కాదు. ఏకత్వము లేదు అక్కడ, అనేకత్వం ఉంది, భిన్నత్వం ఉంది, అదే ద్వంద్వము. ఈ సృష్టి అంటేనే ద్వంద్వత్వము, అది ఎప్పుడు అలాగే కొనసాగుతూ ఉంటుంది. మళ్ళీ మీరు జాగ్రత్తగా చూసుకోండి, మంచి లేని చెడుని మీరు చేయలేరు, చెడు లేని మంచిని మీరు చేయలేరు. మీరు మంచి అనుకొని ఏది చేసినా అది ఎక్కడో చోట ఎవరో ఒకళ్ళకి ఎంతో కొంత చెడు అవుతూనే ఉంటుంది. మీరు చెడు అనుకొని ఏది చేసినా అది ఎక్కడో చోట ఎవరో ఒకళ్ళకి ఎంతో కొంత మంచి అవుతూనే ఉంటుంది. అంటే దానికి ఊరుకునే చిన్న ఉదాహరణ కావాలన్నా చెప్పుకుందాం. ఇప్పుడు ఒక దొంగతనం చేశాడు, ఎవరివో అపహరించి ఎత్తుకుపోయాడు. మామూలుగా ఎత్తుకుపోయాడా, కొట్టెత్తుకుపోయాడా, చంపేసి ఎత్తుకుపోయాడా, తీవ్రతకి అది. దానివల్ల నష్టపోయారు వీళ్ళు, నిజమే, అది 100% నిజం. మనకి అక్కడ నష్టమే కనపడుతుంది. అయితే ఎత్తుకుపోయిన దొంగ ఆ ధనాన్ని ఏం చేశాడు అంటే తనకు నచ్చిన వాళ్ళకే ఖర్చు పెట్టుకున్నాడు, తనకు నచ్చిన వాళ్ళని బ్రతికించుకున్నాడు, తనను తాను బ్రతికించుకున్నాడు. అంటే వాళ్ళకి మంచి జరిగింది అక్కడ. అంటే సృష్టిలో ఇటుదటు అటుదిటు అవుతుంది తప్ప మంచి చెడు అంటే మొత్తంగా ఏ మార్పు లేదు సృష్టిలో. ఇక్కడ తీసి అక్కడ పెట్టాం, అక్కడ తీసి ఇక్కడ పెట్టాం, మన కర్మలు అంతే. ఒక చెడు చేసే వ్యక్తి ఇక్కడ తీసుకెళ్ళి ఎక్కడో పెడుతున్నాడు, అంటే ఇక్కడ చెడు తీసుకెళ్ళి ఇంకో చోట మంచి అనే పేరుతో పెడుతున్నాడు, ఇక్కడ చెడు అనే పేరుతో పట్టుకెళ్ళాడు. ఒక మంచి చేసే వ్యక్తి, ఇప్పుడు బుద్ధుడిదే చెప్పుకున్నాం, జ్ఞానోదయం ఎందుకు కోట్ల మందికి ఉపయోగపడుతున్నాడు ఆయన. కానీ ఆయన వలన బాధింపబడిన వాళ్ళు ఎవరో ఆయన భార్య పిల్లలు. అలా ప్రతి గురువు వెనక ఉండుండొచ్చు, ప్రతి మాతాజీ వెనక ఉండుండొచ్చు. ఇప్పుడు కూడా అనేక మంది గురువుల మీద కోర్టు కేసులు ఉన్నాయి, అనేక ఆశ్రమాల మీద కోర్టులో కేసులు ఉన్నాయి. మీరు సోషల్ మీడియాలోకి వెళ్ళి చూస్తే అనేక మంది తల్లిదండ్రులు రోధిస్తూ సోషల్ మీడియాలో వీడియోలు పెట్టారు. మా కూతుళ్ళు అక్కడికి వెళ్ళిపోయి ఉండిపోయారు, మేము ఎంతో ప్రేమతో పెంచుకున్నాము, ఆ గురువు దగ్గరికి వెళ్ళి గుండ్లు కొట్టించేసుకొని కాషాయ బట్టలు కట్టుకొని అక్కడ ఉండిపోయారు, మేమేం చెయ్యం ఇప్పుడని. అందుకే పూర్వము సన్యాసానికి నియమం పెట్టారు. అంటే సన్యాసం అంటే వదిలిపెట్టి ఇంకో చోటకి వెళ్ళిపోవడం, నాకేదో నచ్చిందని అటు వెళ్ళిపోవడానికి నియమాలు పెట్టారు. ఇప్పుడు ఆ గురువులు నియమభంగంతో తీసుకున్నారు. ఎవరైనా సరే, ఏ వయసు వారైనా సరే, ఎలాంటి వారైనా సరే, మీకు వివాహం అయి ఉంటే భార్యాపిల్లల అనుమతి ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి. వాళ్ళు అంగీకరించకపోతే నువ్వు వదిలిపెట్టి వెళ్ళే హక్కు లేదు, అది పాపము. నియమము అంటే నియమము దాటితే పాపం అవుతుంది. సన్యాసానికి అది సన్యాసం అంటే మిమ్మల్ని వదిలిపెట్టి నేను ఆ గురుగానికి వెళ్ళిపోతున్నాను, నాకు అది నచ్చింది. ఇప్పుడు ఒక వ్యక్తి వివాహం చేసుకున్నాక
నాకు నా భార్య నచ్చింది, నా తల్లిదండ్రులు అక్కర్లేదు ఇంకా నాకని తన కుటుంబం, నేను నా భార్య బిడ్డలని వృద్ధులైన తల్లిదండ్రులను వదిలిపెట్టి వెళ్ళటం ఎటువంటి మహాపాపమో. అంటే ఇక్కడ బాధపడిన వాళ్ళ మనస్తత్వాన్ని బట్టి కదా పాపం ఉండేది. చర్య ఎలా తీసుకోబడాలి అనేది చూడండి. ఇప్పుడు బాధపడిన వృద్ధులైన తల్లిదండ్రులు కదా, ఇప్పుడు ప్రశ్న అదే కదా. ఆ క్యాన్సర్ పేషెంట్కి కోడలు సేవలు చేయట్లేదు, కొడుకు చేసుకుంటున్నాడు. కూతుళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారు, నిజంగా కూతుళ్ళు కూడా వచ్చి చేసుకోవాలి మరి, ఎందుకని వాళ్ళని పెంచి పెద్ద చేసి పెళ్లిళ్ళు చేసి పంపారుగా. కోడలు చేయట్లేదు, ఆ కోడలు కూడా మా బంధువేను, నేను చెప్పి చూశాను కానీ చేయటం లేదు. ఆవిడ ఎలా అయితే సేవలు చేస్తుందో అత్తగారికి, ఎందుకంటే ఆ కొడుకు ఒక్కడే చేసుకుంటుంటే చాలా బాధగా ఉంది. పాపం హాస్పిటల్లో అతనే కూర్చొని చేసుకుంటున్నాడు. అందుకని మీరు ఒక శీర్షిక చెప్పి, ఎలా చెప్పాలి శీర్షిక అంటే, ఆ కోడలు వెళ్ళి ఇప్పుడు సేవలు చేసేయాలి. లేదా ఎలా చెబితే ఆ కోడలు సేవలు చేస్తుందో మీరు శీర్షిక చెబితే నేను వెళ్ళాలి ఆమెకి నచ్చ చెప్పుకుంటాను, నాకు చెప్పండి అన్నాడు. ఇది అసలు ప్రపంచంలో కుదురుద్ది ఎక్కడన్నా. కానీ మన ఆవేదనకి ప్రశ్న అడగటం తప్పులేదు. ఆవేదన ప్రశ్న అడిగేలా చేస్తుంది. సమాధానం లేనటువంటి సిచ్యుయేషన్స్ కొన్ని ఉంటాయి, లేదా సమాధానం అర్థం కాని సిచ్యుయేషన్స్ కొన్ని ఉంటాయి, లేదా సమాధానం తెలియని సిచ్యుయేషన్స్ కొన్ని ఉంటాయి. అసలు కొన్ని సిచ్యుయేషన్స్కి సమాధానం ఉండదు. అటువంటి పరిస్థితుల్లో మనం ఎవరో ఒకరిని ప్రశ్న అడుగుతాం, లేదా దేవుడి వైపు చూస్తాం. మనకు సమాధానం దొరకని చోట దేవుణ్ణి సృష్టించుకున్నాం, మతాన్ని సృష్టించుకున్నాం, మార్గాలను సృష్టించుకున్నాం. ఇంకా అక్కడి నుంచి ఆ సృష్టిలోకి గురువులు మహాత్ములని వీళ్ళు వచ్చి దూరిపోయారు. సమాధానం దొరకని చోట వెతుక్కున్నదే ఒక విసులుబాటు చేసుకున్నాం. ఇక్కడ ఎవరైనా కూడా ఇప్పుడు గమనించవలసిన విషయం ఏంటంటే, మనం ఏం చేసిన సృష్టిలో వైడ్గా ఆలోచించండి మీరు. ఒక చెడు అంటే ఇతరులు ఎత్తుకుపోవటం తప్పే. మనం చట్టాలు న్యాయాలు ఇవన్నీ పెట్టుకున్నాక ధర్మాలు, కోర్టులు, వ్యవస్థలు అన్నీ ఆ ప్రకారమే జీవించాలి, ధర్మంగానే జీవించాలి. కానీ శరీరము నేనన్న భావనలో మనిషి జంతువు నుంచి వచ్చాడు. జంతు లక్షణాలే ఉంటాయి శరీరం అంతా. జ్ఞానం వలన ఇది పెట్టుకున్నాడు, జ్ఞానం కూడా ఉంది కాబట్టి వ్యవస్థ పెట్టుకున్నాడు ఇబ్బంది పడకుండా ఉండాలని. కుటుంబ వ్యవస్థ పెట్టుకున్నాడు, చట్టాలు న్యాయాలు పెట్టుకున్నాడు. కానీ చట్టాలు న్యాయాలు, కోర్టులు, పోలీసులు, మిలిటరీలు ఎందుకు పెట్టుకున్నాడు? మనిషి జంతువుల్లా ప్రవర్తిస్తాడని కూడా తెలుసు. ఎందుకని మనిషికి వెళ్ళేది. తప్పులు చేసే గుణము నాలోనే ఉంది, దాన్ని ఒప్పుగా మంచిగా మలుచుకునే గుణము నాలోనే ఉంది. తప్పుల ఎంపిక నా స్వేచ్ఛ. కానీ విశాలంగా చూస్తే ఇక్కడే కర్మ సిద్ధాంతం మనిషికే వర్తిస్తుంది, ఇతర జీవులకు ఉండదని చెప్పాను. ఎందుకంటే జ్ఞానం ఉంది కనుక, మంచి చెడు నీకు తెలుసు కనుక, అలా మంచి చెడులతో ఏర్పాటు చేసుకోబడిన వ్యవస్థ కనుక, ఇవి చేయొచ్చు ఇవి చేయకూడదని మనం నిర్ణయించుకుని నడుస్తున్న వ్యవస్థ కనుక, ఆ వ్యవస్థలో చట్టాలు, ధర్మాలు, న్యాయాలు అన్నీ ఉన్నాయి కనుక, అందుకని కర్మ సిద్ధాంతం పనిచేస్తుంది. అయితే ఈ కర్మ సిద్ధాంతపు తీవ్రత ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు తల్లిదండ్రుల్ని వదిలిపెట్టేసి నా భార్య నాకుందా ఆనందంగా వెళ్ళిపోతాను, నా భర్త నాకున్నాడు ఆనందంగా వెళ్ళిపోతాననే కూతుళ్ళు, కొడుకులు, నా కుటుంబం నాకు చాలని వృద్ధాప్యంలో తల్లిదండ్రులను వదిలేస్తున్న వాళ్ళు కోటాను కోట్ల మంది ఉన్నారు. ఈ పాపపు చర్య అవుతుందా లేదా అనేది ఎలా అవుతుంది అనేది ఆ తల్లిదండ్రుల బాధ మీద ఉంటుంది. అసలు తల్లిదండ్రులు బాధపడలేదు, తల్లిదండ్రులే పిల్లల్ని చక్కగా వదిలేసి మీరు వెళ్ళిపోండి హాయిగా బతకండి అన్నారు అనుకోండి, పాపం లేదు అక్కడ. ఇంకేం లేదు, తల్లిదండ్రులు ప్రిపేర్ అయ్యారు, మన బాధ్యతలు అయిపోయినాయి, ఇంకా మన పిల్లలు వాళ్ళ జీవితం వాళ్ళు జీవిస్తారు, మన గొడవ మనం పడదామని కాదు. తల్లిదండ్రులు ఆధారపడి ఉన్నారు అనుకోండి, ఖచ్చితంగా పాపం ఉంది అక్కడ. ఆధారపడి తల్లిదండ్రులు నీ మీద ఉంటే ఖచ్చితంగా పాపం ఉంది. నువ్వు చూడవలసిన అవసరం ఉండి చూడకపోతే ఖచ్చితంగా పాపం ఉంది. ఎందుకని? భావనే కదా పాపము పుణ్యము అనేది ఎదుటి వ్యక్తి అనుభవించేటువంటి భావస్థితి లేదా కష్టస్థితి. అలా నా కుటుంబము, నా ఇల్లు, నా భార్య, నా భర్త, నా పిల్లలు అని తల్లిదండ్రులను వదిలేసి వెళ్ళిపోతున్న వాళ్ళు, బాధ్యతలు వదిలేసి వెళ్ళిపోతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. 190 మంది వాళ్ళే ఉన్నారు. అలాగే నేను తల్లిదండ్రులను వదిలేసి నా భార్య, నా భర్త కాదు, నా గురువు, నా ఆశ్రమం, నా దేవుడు అని వెళ్ళిపోతానన్నారు అనుకోండి, నా మతం అని వెళ్ళిపోతానన్నారు అనుకోండి, వెళ్ళండి.
ఎప్పుడు దానికి ఏం చెప్పారు? అలా వెళ్ళటానికి ఒక అనుమతి కావాలి అని చెప్పారు. అదే సన్యాసాశ్రమానికి అనుమతి. ఇక్కడ మనం ఉన్న పేరు చెప్పుకున్నాం, ఏ మతంలో అలా అటు వెళ్ళినా ఎవరు వెళ్ళినా ఇదే పద్ధతి. అది ధర్మము అని మనుషులు మనకే తెలుస్తుందిగా. నిన్ను కని పెంచి పెద్ద చేసి నిన్ను చదివించి ఇప్పుడు నువ్వు ఒక స్థితికి వచ్చి నీకు సాగుతుంది కాబట్టి వెళ్ళిపోతానని చెబుతున్నావు. అంతేగా, నాకు ఆ గురువు నచ్చాడు, ఆ దేవుడు నచ్చాడు, ఆ మతం నచ్చింది, ఆ విధానం నచ్చింది, నన్ను నేను తరింపజేసుకోవాలి, నేను మోక్షం పొందాలి, నేను వెళ్ళిపోతానని ఎందుకు చెబుతున్నావు? నీకు సాగుతుంది కనుక. అంటే సాగేంత స్థితికి నిన్ను నీ తల్లిదండ్రులు ఎదిగారు. ఆ వయసు ఎదగటానికి అవసరమై నిన్ను ఎదిగింపజేశారు. వాళ్ళ డబ్బుతో, వాళ్ళ శ్రమతో, వాళ్ళ యొక్క రక్తాన్ని ధారపోసే అని చెప్పాలి. రక్తాన్ని ధారపోసాను ఎందుకంటారంటే అసలు తల్లిదండ్రుల నుంచి పిల్లలు వచ్చింది. ఏ పెంపకంలో మరి నిరంతర కష్టమేగా. అప్పుడు నువ్వు వెళ్తుంది ఎంత ఉన్నతం అనేది నీకు సంబంధించిన భావన. నువ్వు వెళ్తున్న వైపు ఎంత ఉన్నతత్వం ఉందనేది నీకు సంబంధించిన భావన. కానీ నువ్వు వెళ్ళినప్పుడు నీ బాధ్యతలు వదిలేసి వెళుతున్నప్పుడు ఇక్కడ బాధ్యతలు ఎంత బాధపడుతున్నాయి అనేది వీళ్ళకి సంబంధించిన భావన. అందుకని నీ కర్మఫలం వీళ్ళకి సంబంధించిన భావన మీద ఉంటుంది, నీ భావన మీద ఉండదు. ఎందుకని నువ్వు బాకీ ఉన్నావు, నిన్ను పెంచారు, పెద్ద చేశారు. కాబట్టి నువ్వు ఆ కర్మఫలమును అనుభవించక తప్పదు. అందుకని సన్యాసాశ్రమానికి చెప్పిన రూల్స్ పెట్టారు, అనుమతులు ఉండాలి. పెళ్ళైన వాళ్ళకి భార్య పిల్లలు అనుమతులు ఉండాలి. పెళ్ళైతే భార్య అనుమతి ఉండాలి, పిల్లలు పుట్టుంటే పిల్లల అనుమతి ఉండాలి, తల్లిదండ్రుల అనుమతి ఉండాలి. ఎందుకని తల్లిదండ్రుల్ని చివరి వరకు నువ్వు చూడాలి, నీ బాధ్యత. ఎందుకని నిన్ను పెంచారుగా. మరి నీకు యవ్వనం వచ్చి నువ్వు పెళ్లి చేసుకొని నీ భార్యతోనో నీ భర్తతోనో కాపురం చేసి లగ్జరియస్గా పిల్లల్ని కానీ నువ్వు ధన సంపాదన చేసుకొని బతికే వరకు వాళ్ళ జీవితాన్ని అంకితం చేసి ఇప్పుడు వాళ్ళు వృద్ధులైపోయారు. వాళ్ళ శారీరక శ్రమని అంతా నీ మీదే ఖర్చు పెట్టారు. అప్పుడు బాకీ అలాగే ఉంది. అది అంతటి గొప్పవాళ్ళు చేసినా ఇంతే. ఇది మీరు గమనిస్తే ఇక్కడ విమర్శ గురించి కాదు, విషయంలో ధర్మ సూక్ష్మత గురించి చెబుతున్నా. శ్రీరామచంద్రులు వారు సీతమ్మ తల్లిని రావణాసురుడు ఎత్తుకుపోతే నది మీద బ్రిడ్జి కట్టి పెద్ద యుద్ధమే చేసి మొత్తం అందరినీ సంహరించి, నది మీద కాదు సముద్రానికి బ్రిడ్జి కట్టి, చరిత్రలు ఎవరు చేయలే. అక్కడ ఆయన చరిత్ర ఒకటి తెలుస్తుంది. అంత కృషి చేసి కష్టపడి ఎంతో ప్రేమించి తన భార్యను తీసుకొచ్చారు, యుద్ధాలను చేసి రావణాసురుడిని సంహరించి. అలా వచ్చినటువంటి భార్య నిండు గర్భిణిగా ఉంటే ఆయన మెళ్ళి వదిలేశారు. తీసుకెళ్లి వాల్మీకి ఆశ్రమంలో వదిలేసి రమ్మని నిండు గర్భిణిగా ఉన్న భార్యను తమ్ముడు లక్ష్మణుడికి ఇచ్చి పంపేశారు. ఆయన అలా ఎందుకు చేశారు అంటే రాజ్యంలో రాజుగా తానున్నప్పుడు ధర్మరక్షణ కోసం చేశారు. మీరు స్టోరీలన్నీ వినుంటారు, నేను చెబుతా. అంటే ఆయన విషయంలో, ఆయన రాజుగా తానున్న విషయంలో ఒక రాజుగా ఆయన చేసిన చర్య సమర్థనీయము, రాజ్య కర్తవ్యము, రాజు కర్తవ్యము. కానీ ఒక గృహిణిగా సీతమ్మ వైపు చూస్తే, సీతమ్మ వైపు నుంచి ఆయన్ని భర్తగా చూస్తే అక్కడ సీతమ్మ నష్టపోయింది. ఆ లవకుశులు నష్టపోయారు. రాజకుటుంబంలో, రాజ అంతఃపురంలో రాజు బిడ్డలుగా పెరగాల్సిన వాళ్ళు ఒక ముని ఆశ్రమంలో ఏ సౌకర్యములు లేనటువంటి ఒక సాధారణ పరిస్థితుల్లో ఒక ముని ఆశ్రమంలో పెరిగారు. ఆవిడ కూడా అక్కడే ఉంది. వాల్మీకి మహర్షి వాళ్ళని చూశారు. ఇప్పుడు ఈ ఫలము ఎలా ఉంటుంది? కర్మఫలము. రాముడు దేవుడు ఇప్పటికీ మనం పూజించుకుంటున్నాం, సీతమ్మ తల్లి దేవత ఇప్పటికీ మనం పూజించుకుంటున్నాం. వాళ్ళని అనుసరించినటువంటి హనుమంతుడు, లక్ష్మణుడు కూడా దేవుళ్ళు దేవతల స్థానాలే పూజించుకుంటున్నాం. రామాలయంలో మొత్తం వీళ్ళందరూ ఉంటారు. సీతమ్మ తల్లి రాముడికి ఒక పక్కన ఉంటారు, లక్ష్మణుడు ఒక పక్కన ఉంటారు, హనుమంతుడు పాదాల దగ్గర ఉంటాడు. అలా సీతారామ లక్ష్మణ హనుమ సమేత రామాలయాలు ఉంటాయి. సింగిల్ రామాలయం చాలా తక్కువ. రాముడు అనగానే మొత్తం మనకు అన్నీ గుర్తొస్తాయి. అయితే అటువంటి మహానుభావుడైన రాముడికి చివరిలో ఆయన బిడ్డలను అప్పగించేసి, సీతమ్మ తల్లి లవకుశుల్ని అప్పగించేసి
తన తల్లి అయిన భూమాతను పిలిచి తాను వెళ్ళి భూగర్భంలో కలిసిపోయింది. రాముడితో కలిసి ఉండలా. రాముడు ఎంతో రోధించాడు, రాముడు సీతను కోరుకున్నాడు, కానీ ఆవిడ ఉండలా. ఎందుకని అంటే ఆవిడ పడిన మనోవేదనకి ఆవిడ వెళ్ళిపోయింది, ఇక చాలని. ఆవిడ వెళ్ళిపోయిన మనోవేదన రాముడు భరించలేదనుకున్నారా? చాలా భరించాడు, చాలా వేదనకు గురయ్యాడు ఆయన. తన కళ్ళ ముందే తన భార్య తనకు పిల్లలను అప్పగించి తనను వదిలేసి వెళ్ళిపోవటం, అది కూడా భూమిలోకి వెళ్ళిపోవటం అంటే ఏంటి? అవతారం సాలించేశారు. మనం అది మానవుడి భాషలో మరణం, మనమైతే మరణం. ఎక్కడికక్కడ ఆ ఫలాలు అలాగే ఉన్నాయి. విడిగా ఆయన దేవుడే పూజింపబడుతున్నాడు, కానీ అక్కడ వరకు ఆ బాధను ఆయన అనుభవించారు. అలా అన్ని చోట్ల కర్మఫలములు తప్పవు. అది మానవ జాతికి ఉంటుంది. భగవంతుడు భూమి మీదకు వచ్చి శరీరంతో బ్రతికినా ఇంతే తీరు. అయితే ఎవరు ఏది ఎందుకు చేస్తారు అంటే, ఇప్పుడు ఈ ప్రశ్నలో ఆ కోడలకు అసంతృప్తి ఉంది, అయినా అసలు కోడలుగా నాకు చేయాల్సిన అవసరం ఏముందన్న ఫీలింగ్ ఉంది. ప్రపంచంలో అందరికీ ఉంటుంది. ఇక్కడ ధర్మాధర్మాలు ఎవరు చెబుతారు? ఇంతకుముందు అత్తగారు ఎలా ప్రవర్తించారు, అత్తగారు ప్రేమను పెంచుకుని ఉండాలి అంటే మనం అనుభవించేది ఎప్పుడు కూడా గత కర్మల ఫలం. అత్తగారు ఇక్కడ తన ఇంటికి వచ్చిన కోడల్ని కూతురులాగా ప్రేమగా చూసుకొని, మేము వృద్ధాప్యంలో ఉన్నాము, వీళ్ళ మీద ఆధారపడి ఉండాలి, రేపు మాకు ఏ అనారోగ్యాలు వస్తాయో తెలీదు, వీళ్ళే కదా చూడాలి అని చక్కగా వాళ్ళతో మంచిగా ఉండి ప్రేమగా ఉండి అనునయంగా ఉండుంటే కొంతైనా చూసేవాళ్ళేమో. అలా ఉంటే అందరినీ చూస్తారన్నది లేదు అసలు. ఇక్కడ తమ సొంత పిల్లల్నే బాధ పెడుతున్న తల్లిదండ్రులు ఉన్నారు. ఇంకా అంతకంటే గొప్పగా ఉదాహరణ ఏం చెప్పను. అన్ని బంధాలు ఒకళ్ళొకళ్ళు బాధించుకుంటాయి. కానీ ఇక్కడ అసలు మన వైపు నుంచి మంచిగా ఉంటే కనీసం కర్మఫలముగా ఇంకో మంచి ఏదో దొరుకుద్ది మనకి. అది సృష్టిలో ఏర్పాటు. సృష్టిలో ఏర్పాటు ఏంటంటే, ఒకవేళ మనం మంచిగా ఉన్నాం, మంచి చేసాం, కానీ మన వాళ్ళు మనకు మంచి చేయట్లా, హాని చేస్తున్నారు. కానీ మనం చేసిన మంచి ఏమైంది? అప్పుడు చెడు చేయటం అనేది వాళ్ళ గుణం. కానీ మరి నేను మంచిగా బతిగా, నేను మంచి చేసా, నేను మంచివాడిని, నేను మంచిదాన్ని కదా అన్నప్పుడు చెప్పారు, ధర్మో రక్షతి రక్షిత. ధర్మాన్ని రక్షించిన వాళ్ళని ఆ ధర్మమే రక్షిస్తుంది అని. అంటే ఏంటి? నువ్వు చేసినటువంటి మంచి పనులకి నీకెవరు చేయాలో వాళ్ళు చేయకపోవచ్చు. అంటే నీ తల్లిదండ్రులు చేయకపోవచ్చు, నీ కొడుకు కూతురు చేయకపోవచ్చు, నీ భార్య నీ భర్త చేయకపోవచ్చు, నీ అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు నీకు చేయకపోవచ్చు, కానీ నీకు సహాయం అందుతుంది. మీరు అదే గమనించండి. సహాయం అందుతుంది అన్నది లేకపోతే అనేక వృద్ధాశ్రమాలు, అనేక అనాథాశ్రమాలు ఎవరెవరో ఎందుకు పెడతారు? వాళ్ళందరికీ అలా వీళ్ళకి సేవలు చేయాలని ఎందుకు అనిపిస్తుంది? అలా సేవలు చేసేవాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. ఏ సంబంధము లేని ఇతరులు వచ్చి సేవలు చేస్తారు, ఏ సంబంధం లేని ఏ చుట్టాలలో వచ్చి సేవలు చేస్తారు. అనేక పర్యాయాలు మన జీవితాలలో మనకి ఎవరు సహాయపడాలో, మన బాధ్యత ఎవరిదో వాళ్ళు మనకు చేయనప్పుడు అనేక మంది అనేక వైపుల నుంచి వచ్చి మనకు సహాయాలు అందించిన సందర్భాలు బోల్డ్ ఉంటాయి. సహాయ సహకారాలు లభిస్తూనే ఉంటాయి ప్రకృతి నుంచి. అంటే అది ఇంకో రూపంలో వస్తుంది, ఇంకోళ్ళు ఎవరో వస్తారు. ఎవరో నువ్వు పుణ్యాత్ముడివి, పుణ్యాత్మురాలివి అయితే, అంటే నువ్వు మంచి చేసి ఉంటే అది కర్మఫలం. ఇక్కడ దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ సృష్టి సిద్ధాంతము. అలాగే నువ్వు చెడు చేసి ఉంటే నీ వాళ్ళందరూ నిన్ను రక్షించుకుంటూ ఉండొచ్చు, నీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ నిన్ను కాపాడుకుంటూ ఉండొచ్చు, నువ్వు కూడా నిన్ను కాపాడుకుంటూ ఉండొచ్చు. కానీ నువ్వు చేసిన చెడు కర్మల ఫలము నీ మీద ఎలా వచ్చి పడుతుందో తెలియదు. ఎక్కడి నుంచి అయినా వచ్చి పడవచ్చు. నీ వాళ్ళందరినీ నువ్వు అనుకూలంగా మలుచుకోవచ్చు, ఎంతో మందిని నీ చుట్టూ కూర్చోబెట్టుకోవచ్చు, నువ్వు ఎంతో గౌరవాలు, హోదాలు, ధనం ఇలా రకరకాలుగా పోగేసేసుకోవచ్చు నీ తెలివితేటలతో. కానీ నువ్వు చేసిన చెడు ఫలము ఏ మూల నుంచి వచ్చి పడిపోద్దో తెలియదు, అది వస్తుంది. ఆ కర్మ సిద్ధాంతం తప్పదు. అందుకని అసలు ఎవరిని ఏం చేస్తున్నారు అంటే, ఇప్పుడు క్యాన్సర్ ఉంది, తప్పకుండా జాలిపడాలి. వ్యాధులు, బాధలు, కష్టాలు, ఇబ్బందులు ఉన్న వాళ్ళని దీనులు, హీనులు, ఆర్తులు, అర్ధార్థులు ఇలా రకరకాలుగా చెప్పారు. వాళ్ళందరికీ సహాయాలు చేయండి, మేలు చేయండి అనే చెప్పారు. ఎవరిని వదిలిపెట్టమని చెప్పలా.
ఇప్పుడు అసలు దీనులు ఎందుకు అవుతారు, హీనులు ఎందుకు అవుతారు, ఇలా బాధలు ఎందుకు వస్తాయి, కష్టాలు ఎందుకు వస్తాయి, కన్నీళ్ళు ఎందుకు వస్తాయి, ఇబ్బందులు ఎందుకు వస్తాయి, సమస్యలు ఎందుకు వస్తాయి అంటే కర్మఫలముల తీవ్రత. గతములో చెడుని చేస్తుంటే ఇప్పుడు చెడుని అనుభవించక తప్పదు. అది ఎప్పుడైనా సరే ఎవరికైనా, నాకొచ్చినా మీకొచ్చిన కర్మఫలములు ఇంతే. అవి మానసిక ఆవేదనల, శారీరక అనారోగ్యముల, అవి మోసానికి గురయ్యామా, ఇది దేనికైనా కానివ్వండి, సామాజిక సమస్యల, కుటుంబిక సమస్యల, ఏవైనా కానివ్వండి, మనం చేసిన ఫలితాలను అంటే పనుల యొక్క ఫలితాలుగా అవి మన జీవితంలో ప్రవేశిస్తాయి. తప్పించుకోవటం కుదరదు. అలాగే మనం చేసిన మంచి పనులు మనకు మంచిగా వస్తాయి. ఆ మంచి మన వాళ్ళు చేయకపోవచ్చు, ఏదో వైపు నుంచి మంచి వస్తుంది, నీకు మంచి రాకపోవటం ఉండదు. ఇది గమనించటమే, ఇది విశాలంగా గమనించి ఆ గమనికని నేర్పటమే ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు. అలానే చెడ్డవాళ్ళని అసలు ఎవరు వదిలేయద్దు, మంచిగానే చూడండి, మనుషులందరూ మంచిగానే ఉండాలి, కష్టాల్లో, బాధల్లో, కన్నీళ్ళలో, ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళని ఆదుకోండి అని చెబుతున్నారు. శాస్త్రాలన్నీ అవే చెప్పినాయి. అసలు కోరుకోవటమే సర్వే జనా సుఖినో భవంతు అని కోరుకోమన్నారు. లోకా సమస్త సుఖినో భవంతు అని కోరుకోమన్నారు. లోకములంటే ఊహించుకోబాకండి, ఎన్నో లోకాలు ఉన్నాయని ఏదేదో ఊహించుకోబాకండి. కాదు, మనిషిగా మనకిది ఈ లోకం ఇలా కనబడుతుంది. ఇదే లోకం దోమకు ఇంకోలా కనపడుతుంది. దోమ జాతి మొత్తానికి ఈ లోకం ఇంకోలా ఉంటుంది. ఏకజాతి మొత్తానికి ఈ లోకం ఇంకోలా ఉంటుంది. క్షేమ జాతి మొత్తానికి ఈ లోకం ఇంకోలా ఉంటుంది. వృక్ష జాతి మొత్తానికి ఈ లోకం ఇంకోలా ఉంటుంది. అలా ఏ జంతువుకి దాని శరీర నిర్మాణాన్ని బట్టి, వాటి ఇంద్రియాలను బట్టి, వాటి ఇంద్రియ గ్రహింపును బట్టి ఈ లోకమే అనేకంగా కనపడుతుంది అనేక జంతువులకి. అప్పుడు అనేక లోకాలుగా భావన అంటే అన్నీ బాగుండాలి అని, జంతువులతో సహా. ఒకటే లోకం ఇది, లోకమేం మారదు, ఉన్నదంతా ఒకటే విశ్వము, మొత్తం విశ్వం ఒకటే భావన ఇది. కాబట్టి అసలు భావనలోనే ఇతరులకు మంచి చేసేలా జీవించని ముందు నుంచి చెబుతున్నారు మహాత్ములు. కానీ సహజంగా మనిషిలో ఏముందని చెప్పాను, జంతువుల నుంచి వచ్చాడు, జంతు ప్రవర్తన ఉంది, సహజ ప్రవృత్తి జంతు ప్రవర్తన. అందుకని ఎప్పుడు స్వార్థం. భార్యాభర్తలు ఇద్దరు రోజు గొడవలు పడతానే ఉంటారు. అసలు గొడవ అవ్వని రోజు ఉండదు వాళ్ళకి. కనీసం మూతి ముడుచుకుంటారు. గొడవలు అంటే కొట్టేసుకోవక్కర్లా, తిట్టేసుకోవక్కర్లా, నచ్చదు, ఒక మాట నచ్చదు. కారణం ఏంటంటే నా స్వీయత, నా స్వతంత్రత, నా అహంకారం, నా పరిమితి, నా అహంకారానికి నువ్వు ఒడ్డొచ్చినప్పుడు నాకు బాధగా ఉంటుంది. అది మాట అయినా చేత అయినా, ఏ మనిషితో అయినా. అయితే భార్యాభర్తలని ఎందుకు చెబుతున్నానంటే వీళ్ళు పాపం రోజు శారీరక కోరికలు తీర్చుకొని మరి యుద్ధాలు చేసుకుంటూ ఉంటారు. ఆ యుద్ధాల కోసం అప్పుడప్పుడు శారీరక కోరికలు పోగొట్టుకుంటూ ఉంటారు. ఇంకా అదేం చేయలేని వ్యవస్థ అది. ఆ బాగా చనువున్న ప్రదేశం అది. అందుకని చెప్పాను ఆ బంధం. ఇంకా తల్లిదండ్రులు, పిల్లల్ని బాధ పెట్టే తల్లిదండ్రులు ఉన్నప్పుడు, తల్లిదండ్రులను బాధ పెట్టే పిల్లలు సృష్టి సహజం, అన్ని చోట్ల ఉన్నారు. కానీ తల్లిదండ్రుల్ని బాధ పెట్టే పిల్లల్ని సృష్టి అంతా చూస్తాం, కానీ పిల్లల్ని బాధ పెట్టే తల్లిదండ్రులు అరుదుగా కనబడతారు. వాళ్ళు ఉన్నారు, ఏం చేస్తాం ఇప్పుడు. ఇంకా ఎందుకని ఇది జంతు ప్రవృత్తి. నాది నాకే, నా అహంకారం, నా పరిమితి, నేను. కాబట్టి ఆధ్యాత్మికత విశాలంగా ఆలోచించమని నేర్పుద్ది, అంతే, అంతకుమించి ఏం లేదు. ఆధ్యాత్మికత అనేది గొప్ప విషయం కాదు. శరీర భావనలో ఇరుక్కుపోయి ఆలోచిస్తే పరిమితంగా అయిపోద్ది నీ జ్ఞానం, స్వార్థం అయిపోద్ది. ఆ స్వార్థమే జంతు ప్రవృత్తి. అక్కడి నుంచి ఇంకంతా జంతువులా ప్రవర్తిస్తావు, పైకి నటిస్తూ ఉంటావు. అందుకే చెప్పాను, మాటలు కోటలు దాటితే మాటలు నమ్మకండి, ఎవరైనా మాటలు నమ్మకండి, ఎవరైనా సరే. ఎందుకని మాటల్లో చేతలు లేవు కదా, శ్రమ లేని ఒట్టి మాటలు కదా. ఇప్పుడు నేను చెప్పేవి కూడా శ్రమ లేని ఒట్టి మాటలు. ఇప్పుడు వెనక నేను చేతలకు వచ్చినప్పుడు మీకు చెప్పినవన్నీ చేస్తాననుకుంటున్నారా? చేయకపోవచ్చు, అంత సామర్థ్యం నాకు ఉండకపోవచ్చు. నేను మాటల రూపంలో మీకు చెప్పేవన్నీ విషయాలన్నీ నా జీవితంలో నేను ఆచరించడం కుదరకపోవచ్చు. కుదరనప్పుడు ఆచరణలో నేను అసత్యవాదిని, అధర్మంతోనే నడుస్తున్నా. అప్పుడు నా కర్మఫలం నేను అనుభవించక తప్పదు. మాటల పరంగా చెబుతున్నా అంతే. అలా ఎవరు చెప్పినా ఇంతే మాటలు. అందుకని మాటల ద్వారానే మనం వింటాం కనుక
బయటికి వాళ్ళు నటించే తీరుతెన్నుల్ని మనం గ్రహిస్తాం కనుక అందరూ కలిసిమెలిసి ఉండిపోయినట్టుగా మనకు అనిపిస్తూ ఉంటుంది. కానీ అసలు ఇక్కడ ఎవరూ కలిసిమెలిసి ఉండరు, జంతు ప్రవృత్తి ఉంటుంది. అలా కలిసిమెలిసి ఉండాలి అంటే జ్ఞానము తెలియాలి. జ్ఞానం ఏంటి అంటే శక్తి స్వరూపముగా ఉన్నటువంటి సర్వ సృష్టికి ఆధారమైనటువంటి ఆ శక్తి ఏదున్నదో, విశ్వశక్తి ఏదున్నదో, సృష్టి శక్తి ఏదున్నదో, మనలో ప్రాణశక్తిగా ఉన్న శక్తి ఏదున్నదో దాన్నే దైవశక్తి అంటున్నాం, దాన్నే దేవుడు దేవత అంటున్నాం. అది ఆ శక్తి ఏకముగానే ఉన్నది, అనేకముగా లేదు. కేవలము శరీర భావనలో అనేకముగా అనిపిస్తున్నది. ఎండమావుల్లో నీళ్లు కనిపిస్తున్నట్టుగా అనంత ఆత్మశక్తిలో సృష్టి కనిపిస్తున్నది. కానీ అది సృష్టి శక్తిగానే ఉన్నది, అనంత ఆత్మశక్తిగానే ఉన్నది. ఆ భావన నీకు అర్థమైన రోజున ఇప్పుడు నువ్వు కొత్తగా తెలుసుకునేది ఏం కాదు, అది ఉన్నదే, ఆల్రెడీ ఉంది. నువ్వు కాదనుకుంటున్నావు, శరీరం అనుకుంటున్నావు. అందుకని ఉన్నదాన్ని ఉన్నట్టుగా నేను శక్తిని అని తెలుసుకున్న రోజున అహం బ్రహ్మస్మి, అయమాత్మా బ్రహ్మ, బ్రహ్మం అంటే శక్తి అని తెలుసుకున్న రోజున నీకు ఏకత్వ భావన వచ్చేస్తుంది అన్నారు. ఏకత్వ భావన వచ్చినప్పుడు శరీర భావన తగ్గిపోద్ది, శరీర భావన డామినేట్ చేయదు. అదే జ్ఞానము. అప్పుడు జంతు ప్రవృత్తి నశించిపోద్ది. ఏకత్వ భావన అంటే ఏంటి? మొత్తము నేనే. ఇప్పుడు నాకు నేను అంటే నా చేతితో నేను నా కాలును గిల్లుకోను, నా కాలుతో ఇంకొక కాలును తొక్కుకోను, నాకు నేను హాని చేసుకోను, ఏ అవయవంతోనూ ఇంకో అవయవానికి హాని చేసుకోను, నా ఏళ్ళతో నా కన్ను పొడుచుకోను, నా తల నేను గోడకేసి కొట్టుకోను. ఎందుకని? ఇది మొత్తం నేనని అనుకుంటున్నాను కనుక. మొత్తంగా ఏం ఆలోచిస్తాను? నా శరీరానికి సుఖము మేలు జరిగేలా ఆలోచించుకుంటూ ఉంటాను మొత్తం నా శరీరానికి. అబ్బే లేదండి, ఉన్న శారీరక కోరిక ఒక అంగానికి కదా, అంగం ఒక్కటే జాగ్రత్తగా చూసుకుంటాను, కాళ్ళను వదిలేస్తాను, చేతులను వదిలేస్తాను, తలను పట్టించుకోను అంటామా? కాదుగా. లేదండి ఆలోచించే తల కదా, అందుకని తలకి ప్రథమ స్థానం ఇస్తాను, కాళ్ళు బురదలు తిరుగుతూ ఉంటాయి, మట్టిలో తిరుగుతూ ఉంటాయి, అందుకని కాళ్ళను పట్టించుకొని అంటామా? అనం. మన శరీరంలో కాళ్ళ నుంచి తల వరకు సమానత్వపు భావన నేను అని అన్నింటినీ సమానంగా రక్షించుకుంటాం. దేనికి బాధ కలగాలని కోరుకోము, బాధించుకోము, బాధ తప్పించుకోవాలనుకుంటాం. అన్నింటికీ సుఖమే కావాలనుకుంటాం, కాళ్ళ నుంచి తల వరకు. ఏకత్వ భావన. అటువంటి శక్తి భావన ఏకత్వ భావనగా అనిపించినప్పుడు విభేద సృష్టి భావన ఉండదు. అది జ్ఞానంలో మాత్రమే కుదురుతుంది. అందుకే ఇప్పుడు మనిషికి శరీర పరిణామ క్రమం ఆగిపోయిందని ముందే చెప్పాను. అక్కడి నుంచి ఇంకా మనిషికి పరిణామం ఉంది. ఏంటి అంటే నువ్వు జంతువుగా ఉన్న ప్రవృత్తిని చెడు అంటారు. మనిషి జంతు ప్రవృత్తిని ప్రవర్తిస్తే, ఎందుకని మనిషి నువ్వు పేరు పెట్టుకున్నాగా, కానీ జంతువుల నుంచి పరిణామ దశలో అభివృద్ధి చెందినటువంటి శరీరమే జంతు శరీరమే, కానీ పేరు మనిషి. ఇప్పుడు ఒకటి సింహం, ఒకటి పులి, ఒకటి ఏనుగు, ఒకటి నక్క, ఒకటి కుక్క అన్నట్టుగా ఇక్కడ మనిషి అంతే. ఇప్పుడు జ్ఞానాన్ని పెంపొందించుకుంటే నెక్స్ట్ దశ ఏంటంటే చెడు నుంచి మంచివారు. చెడు చేయట్లేదు అనుకోండి, ఎవరికి హాని చేయట్లేదు అనుకోండి, ఇతరులను కొంచెం మనుషుల్లాగే చూస్తుంది. చెడు చేయని వాళ్ళు ఎవరు చెడు చేయరు అంటే వాళ్ళు నాలాంటి మనుషులే అన్నప్పుడు చెడు భావన ఉండదు. ఇంకా చెడు చేయలేం. అయ్యో నాలాంటి భావనేగా, నా కుటుంబం లాంటి కుటుంబమేగా. పరస్త్రీ వ్యామోహం కలిగిందనుకో, నా భార్య కూడా ఎవరితో అయినా తిరిగితే ఎలా ఉంటుందని ఒక ఆలోచన వచ్చిందనుకో, నా మనసు ఒప్పుకోదుగా. అలాగే పరపురుష వ్యామోహం కలిగిందనుకో, నా భర్త కూడా నాకు తెలియకుండా పరస్త్రీలతో తిరుగుతుంటే నాకు ఎలా ఉంటుందని ఆలోచన వచ్చిందనుకో, అప్పుడు వీళ్ళు తప్పులు చేయలేరుగా. ఆ ఆలోచన జ్ఞానానికి సంబంధించింది. ఆ ఆలోచన రాకుండా తప్పులు చేయటం అనేది శరీర భావం, జంతు భావానికి సంబంధించింది. అలా ఇంకెక్కడైనా డబ్బు విషయాలలో, ఇతర ఏ విషయాలలో అయినా మొత్తంగా అందరూ నాలాంటి వాళ్లే కదా, అందరికీ నాలాంటి కుటుంబాలే ఉన్నాయి కదా, అందరూ నాలా బ్రతుకుదామని ప్రయత్నించుకుంటున్నారు కదా, అందరూ వాళ్ళ సుఖభోగములకే ప్రయత్నించుకుంటున్నారు కదా, నేను ఎవరికి అడ్డం పడకూడదు అన్న భావన ముందు జ్ఞానంలో మొదటి మెట్టుగా వస్తుంది. దాన్ని మంచి అన్నది. అప్పుడు చెడ్డవాళ్ళు మంచివాళ్ళు అవుతారు. ఎక్కడ? అంతరంగములో. బాహ్యంలో ఇంకా నీకు శరీరంలో ఏం కనపడేది ఉండదు. ఇప్పుడు ఎదుగుదల అంతా, పరిణామ క్రమం అంతా అంతరంగంలో ఉంది.
అలా పరిణామక్రమం వైపు నేను తీసుకెళ్ళవా అనేది నీ ఉద్దేశం. ఇప్పుడు ఆ పరిణామక్రమంలో నిన్ను అలా తీసుకెళ్లాలనుకున్నావు అనుకో, ఇక్కడ అత్తగారు ఇబ్బందులు పడుతున్న అత్తగారు గతంలో నిన్ను కష్టపెట్టి ఉండవచ్చు, కానీ నువ్వు ఇప్పుడు సేవలు చేయాలి. దీనులకి హీనులకి ఎవరికైనా ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి సేవలు చేయండి, వాళ్ళకి మేలు చేయండి, మీరు చేయగలిగినంత మేలు చేయండి, ఎవరికి హాని చేయకండి అని చెప్పేది ఆధ్యాత్మికత. ఎందుకని? వాళ్ళ కర్మఫలం వాళ్ళు అనుభవిస్తున్నారు, అది వదిలేయి. ఇప్పుడు నీ కర్మఫలాన్ని మంచిగా మలుచుకో, నీ మనసుని మొత్తం మంచిగా మలిచేసుకో, నీకు ఆ పరిణామక్రమం కుదురుతుంది. ఆ కుదురుతుంది అనేటువంటి విషయాన్ని వెల్లడి చేసేదే ఆధ్యాత్మిక జ్ఞానం, ఆత్మజ్ఞాన చదువు, ఆధ్యాత్మిక చదువు. నీ పరిణామ దశ శరీరంలో లేదు, ఇక అంతరంగంలో ఉంది. శరీరపరంగా నువ్వు మరణమే, ఇంకేం లేదు. శరీరం ఎదిగి మరణానికి వెళ్ళిపోద్ది అంతే. కానీ మరణమే లేనటువంటి అమృతత్వ స్థితికి నీ అంతరంగ భావన వెళ్ళగలదు, నీ జ్ఞానం వెళ్ళగలదు, నీ ప్రాణశక్తి అదే. అది తెలుసుకుంటే చాలు, కొత్తగా సాధించేది ఏం లేదు, అది ఆల్రెడీ అక్కడే ఉంది. నువ్వు ఈ శరీర భావనని, ఈ చెడుని వదిలేస్తే ఆ భావంలోకి వెళ్తావు. అందుకని పరిణామం ఏంటి అంటే చెడుని వదిలేసి మంచిలోకి వెళ్ళడం. ఆ మంచిలో ఏంటి? అందరూ నాలాంటి వాళ్లే, నేను ఎవరికి చెడు చేయను, ఇప్పుడు మేలు చేస్తాను. మంచి అంటే ఏంటి? మేలు చేస్తాను, ఏదో నాకు తోచిన మేలు చేస్తాను అంటే మంచి. కీడు చేయను ఒక స్థితి, అక్కడ మార్పు వచ్చింది, ఆ పరిణామం చెందాను అంతరంగంలో, ఎవరికి కీడు చేయను. ఇప్పుడు మంచి చేస్తాను, నెక్స్ట్ పరిణామ దశ. ఇదంతా ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞానం చదువు నేర్పేదే, మొత్తం అంతరంగంలో జరిగేదే. మనిషి బాహ్యంలో చేసేది ఏం లేదు ఇక్కడ, అంతరంగ పరిణామం ఇదంతా. చెడు చేయను అనేది అయిపోయినాక మంచి చేస్తాను అంటే కొంతమంది తమకు తోచిన మంచి చేస్తారు. ఏదైనా ఒక ఇడ్లీ పొట్లం ఎవరికో ఇవ్వటం, ఇంత భోజనం పొట్లం ఎవరికో ఇవ్వటం, ₹1 ₹2 దాన ధర్మాలు చేయటం, ఇది సామాన్య స్థితి. ఇక్కడి నుంచి డెవలప్ అవుతూ ఎంత దూరం వెళ్తారు అంటే తాను నష్టపోయినా ఇతరులకు మేలు చేస్తారు. అది పరిణామ దశ. నువ్వు వెళ్తావా వెళ్ళలేవంటే వెళ్ళలేరు, బోల్డ్ మంది మనుషులు వెళ్ళలేరు. మేము ఎవరికి చెడు చేయం కానివ్వండి, మేము మేలు కూడా చేయలేము, మాకు ఎప్పుడు ఆసక్తిగా కావాలని. అది పరిణామ దశ అంతే, తప్పేం లేదు. నువ్వు పరిణామం చెందలేకపోతున్నావు, ఛాన్స్ ఉంది నీకు, కానీ నువ్వు చెందలేకపోతున్నావు, అది నీ ప్రాబ్లం. కానీ పరిణామం చెందొచ్చు. ఎంతవరకు అంటే త్యాగైనేకే అమృతత్వమానసు అన్నారు. నువ్వు నష్టపోయైనా, నువ్వు కష్టపడైనా, నువ్వు ఇబ్బంది పడైనా ఇతరులకు మేలు చేస్తావు, నీది వదిలేసుకొనైనా మేలు చేస్తావు. అలాంటి ఎన్నో త్యాగపూరిత కథలు మనకు చెప్పారు. శిబి చక్రవర్తి అనే ఆయన పావురము మాంసానికి బదులుగా తన తొడ మాంసము తానే కత్తితో కోసి తూకమేసి, ఒక పక్క కాటాలో పావురము, మరొక పక్క కాటాలో ఈయన మాంసము వేస్తూ అనేక ముక్కలు కోసుకునేశారు. ఎవరైనా అలా కత్తితో తన తొడ మాంసాన్ని కోయగలరా? మనం ములుగుచ్చుకుంటేనే భరించలేం. అంటే ఏంటి? త్యాగస్థితి అక్కడికి వెళ్ళినప్పుడు ఈ బాధ తక్కువైపోద్ది. బాధ లేకుండా ఉండదు. బాధ అనేది నీ ఆశ, నీ కోరిక తీవ్రతను బట్టి బాధ నీకు ఎక్కువ తక్కువ ఉంటుంది. మరణ భయం కూడా అంతే. ఎక్కువ ఆశలు ఉన్న వాళ్ళకి ఎక్కువ మరణ భయం ఉంటుంది, ఎక్కువ కోరికలు ఉన్న వాళ్ళకి ఎక్కువ మరణ భయం ఉంటుంది. ధైర్యం అంటే ఏంటంటే తృప్తిగా ఉండే వాళ్ళందరికీ ధైర్యంగా ఉంటుంది. సంతృప్తిగా ఎప్పుడూ బతికే వాళ్ళకే అసలు సంపూర్ణ ధైర్యంగా ఉంటుంది. ఆధ్యాత్మిక చదువు నేర్పేది ధైర్యాన్ని. అందుకే ఆధ్యాత్మికతలో మొట్టమొదటి సంతృప్తిగా ఉండమని, తృప్తిగా ఉండమని చెబుతారు. భయానికి కారణం అసంతృప్తి అంతే, నిత్య కోరికలు, ఎంతున్నా సరిపోకపోవడం, ఆశలు, అత్యాశలు, దురాశలు, అహంకారాలు, పోల్చుకోవటాలు, ఈర్ష్యలు, అసూయ, ద్వేషాలు, ఇవన్నీ భయానికి కారణాలు. ధైర్యం అంటే తృప్తి అంతే, ఇంకేం. నేను తృప్తిగా ఉన్నాను అన్నాడు, అసలు పోల్చుకోడుగా, ఎవరితో పోల్చుకోరాడు. తృప్తి అన్నాక పోలిక అక్కడ వచ్చింది. ఒకే ఒక్క గుణం, ఒకే ఒక్క లక్షణం, సర్వ అవగుణాలను పోగొట్టేసింది తృప్తి. ఇలా తృప్తిగా సాగేవాళ్ళు అలా వెళ్తూ తాను నష్టపోయినా, అంటే శిబి చక్రవర్తి ఉదాహరణ చెప్పాక, అంటే అంతటి భావానికి వెళ్ళిపోద్ది. అది భావ తీవ్రత, దుఃఖం ఇక్కడ మనకి. ఇప్పుడు చూడండి, ఆపరేషన్లు చేస్తున్నారు, అనస్థీషియా ఇస్తారు, మత్తు మందు ఇచ్చి ఆపరేషన్లు చేస్తున్నారు.
మత్తుమంది అంటే ఏంటి? నీకు ఆపరేషన్ చేసే భాగంలో ఏం జరుగుతున్నా నీకు తెలియదు. ఆపరేషన్ అంటే ఏంటి? కత్తులతో కోయటమే. శివ చక్రవర్తి తానే కత్తితో తన శరీరాన్ని కోసుకుంటున్నప్పుడు తాను త్యాగము చేస్తున్నాను, ఈ పావురాన్ని రక్షిస్తున్నాను, దాని ప్రాణం పోకుండా కాపాడుతున్నాను అనే భావం ఆయనకి అనస్థీషియాగా పనిచేసింది. భావతీవ్రత అంటే ఆ భావం ఎటెళ్తుంది అనేదే ఇప్పుడు సద్భావాల వైపు నిన్ను మళ్లించేదే ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు. ఇప్పుడు క్యాన్సర్ పేషెంట్కి వెళ్ళి సేవలు చేయొచ్చు అవకాశం ఉంటే. అత్తగారే ఇంతలో గతంలో మన బాధ పెట్టుండొచ్చు, కానీ ఆధ్యాత్మికత చేయమనే చెప్పుద్ది. నీకు కుదిరినప్పుడు ఎవరికైనా ఏదైనా చేయమని చెబుతుంది, అసలు ఇంట్లో వాళ్ళు కాదు, బయట వాళ్ళకైనా. ఎందుకంటే సత్కర్మల వలనే నువ్వు జ్ఞానాభివృద్ధి చెందుద్ది, లేదా జ్ఞానాభివృద్ధి చెందిన వాళ్ళు సత్కర్మలు చేయగలుగుతారు. ఆచరణలో కనపడుతుంది అది. పైకి మాట్లాడే మంచి మాటలు కాదు. కక్షలో కార్పణ్యాలు, కసి, కోపం, వాళ్ళని నాశనం చేసేయాలి. సొంతోళ్ళైనా సరే వాళ్ళ మీద దుష్ప్రచారాలు, రూమర్స్ సృష్టించటం, వాళ్ళు తప్పుడోళ్ళు అని చెప్పటం, నేను మంచి అని చెప్పటం, ఇదంతా అంతరంగంలో తన పరిణతిని సాధించుకోలేని వ్యక్తులు. వాళ్ళు అంతరంగంలో వాళ్ళే నాశనం అయిపోతున్నారు. మనం ఏం చేస్తాం? అవనే ఉన్నాయి. ఇప్పుడు మనందరూ పొగడాలని మనం ఎందుకు అనుకోవాలి? అది కూడా అంతరంగంలో ఎదుగుదల లేదు. అహంకారులు అలా కోరుకుంటారు, గుర్తింపు స్వభావం ఉన్నోళ్ళు అలా కోరుకుంటారు. ఇలా కోరుకునే వాళ్ళందరూ అంతరంగ పరిణామ దశను పోగొట్టుకుంటున్నాళ్ళు. అంతరంగంలోనే ఇప్పుడు జ్ఞాన పరిణామం ఇంకా నీకుంది, నువ్వు ఎదుగుతూ వెళ్ళాలంతే. ఆ ఎదుగుదలను పాటు చేసుకుంటున్నారు ఈర్ష్యులు, అసూయలు, ద్వేషాలు, కుట్రలు, కుతంత్రాలు. వాళ్ళని మనం ఏం చేయలేం. వాళ్ళ సొంత తల్లిదండ్రులు కావచ్చు, భార్యాభర్తలు కావచ్చు, పిల్లలు కావచ్చు, అన్నదమ్ములు, అక్కచెల్లెలు కావచ్చు, స్నేహితులు కావచ్చు, వాళ్ళ అంతరంగాన్ని వాళ్లే సర్వనాశనం చేసుకుంటున్న వాళ్ళని మనం ఏం చేస్తాం? అసలు ఎందుకు చేయటం? వాళ్ళే శిక్షించుకుంటున్నారు కదా. వాళ్ళ అంతరంగ ఎదుగుదలను ఆపేసుకొని ఒక జన్మను వృధా చేసుకుంటున్నారు కదా. మనం ఎందుకు వాళ్ళని ఏదో అసలు అనుకోవటం? అటువంటివి తెలుసుకోవటం కూడా మానేసేయండి. అసలు విషయాసక్తితో తెలుసుకోబాకండి. అందుకని అమృతత్వ స్థితి అంటే అది ఉదాహరణ చెప్పాను. అక్కడ మీకు అనేక సార్లు హరిశ్చంద్రుడు ఇది స్టోరీని కూడా మీకు గుర్తు చేస్తూ ఉంటాను. ఒక మాట, నేను మాట ఇచ్చాను, ఆ మాట నేను తప్పను, సత్యం మీదే నిలబడతాను అనే దానికోసం సర్వస్వాన్ని వదిలేసి ఆఖరికి దేనికి పనిచేయనటువంటి ఒక కాటి కాపరి ఉద్యోగం, శ్మశానంలో శవాలను కాల్చే ప్రదేశంలో ఉద్యోగానికి జాయిన్ అయ్యాడు. అక్కడ అసలు చనిపోయిన తన కొడుకే శవంగా వస్తే అప్పుడు కూడా ధర్మం తప్పన మాట తప్పన అన్నాడు. ఎదురుగా వచ్చింది భార్య, కొడుకు. అంటే కొంతమంది అలా ఉంటారు. అది సత్యము అంటే ఆత్మోన్నతి. అక్కడ ఆయన శరీరాల చోట్ల, బంధాల చోట్ల, బాధ్యతల చోట్ల సత్యము అనే దాని మీద నిలబడటానికి తన అంతరంగ పరిణితి ఏంటో చూశారు ఆయన. అంతరంగ పరిణితి. ఇలా త్యాగము చేత, ఎంత అంతరంగ పరిణితి చేత ఏం చెప్పారంటే మహాత్ములు, అంత అంతరంగ పరిణితి వస్తే అమృతత్వ స్థితి వస్తుంది అని చెప్పారు. అప్పుడు వస్తుందని చెప్పారు. అమృతత్వము అంటే ఏంటి? మృతత్వము అంటే చనిపోవటం, చావు, నశించిపోవటం. శరీరం నేను అనుకున్న వాళ్ళందరూ అలా నశించిపోవటమే. నువ్వు ఆ భావంతో చచ్చిపోతావు. అమృతత్వము అంటే ఏంటంటే శరీరము నేను కాదు, నేను శక్తిని అనేటువంటి భావన నీకు చావకముందే తెలుస్తుంది. నేను చావను, నశించను, శక్తికి అసలు నశింపే లేదు. శరీరాలు నశిస్తే, ఎట్లాంటి శరీరాలు ఎన్నో ఉద్భవిస్తూ ఉంటాయి, ఎన్నో నశిస్తూ ఉంటాయి. ఇదంతా ఊరికనే సముద్రంలో అలల వలె, తరంగాల వలె నిరంతరం సాగే ప్రక్రియ శక్తిలో. అసలు అది ఆగే ప్రక్రియ కాదు, సాగే ప్రక్రియ. అలా ఒక తరంగం ఎగిసిపడినప్పుడు ఎన్నో బుడగలు ఏర్పడతాయి. మళ్ళీ అవన్నీ టపటప పేలిపోయి ఆ తరంగంలోనే కలిసిపోతాయి. ఇదంతా చాలా సహజ చర్య. అలా శరీరాలు ఏర్పడటం, ఆకృతులు ఏర్పడటం, అవన్నీ తిరిగి నశించిపోవటం. నేను శక్తిని అనే భావన అమృతత్వం తర్వాత వస్తుంది. అంటే నువ్వు కోల్పోవాలి, నువ్వు నష్టపోవాలి ఖచ్చితంగా. ఎవరైనా సరే మీరు చూసుకోండి. ఇక్కడ బుద్ధుడు నిర్వాణాన్ని పొందాడని చెప్పుకున్నాం కదా. ఇది మళ్ళీ రెండో యాంగిల్. అది ఆ యాంగిల్ అలా చెప్పుకున్నాం. భార్యను వదిలిపెట్టి వెళ్ళినప్పుడు ఆవిడ పడిన బాధ. ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళాడు కనుక అన్నింటినీ కోల్పోయాడు కనుక అంతఃపుర సుఖభోగాలు కోల్పోయాడు, భార్యా పిల్లలతో ఉండే సుఖభోగాలు కోల్పోయాడు,
తల్లిదండ్రులతో ఉండే సుఖభోగాలు కోల్పోయాడు, సర్వస్వము కోల్పోయి భిక్షకుడుగా నిలిచాడు, అంటే ఉండగలిగాడు. దాన్ని సమర్థించట్లే నేను. అటువంటి స్థితులు ఈ ప్రయాణంలో వస్తాయి. త్యాగము నువ్వు చేయగలవా లేదా అనే స్థితి రాకపోతే నువ్వు త్యాగం చేస్తావు, దాన్ని వదలగలవని ఎలా తెలుస్తుంది? అసలు డబ్బును వదలగలవా లేదా అంటే వదిలితే కదా వదలగలనని తెలిసేది. కీర్తి ప్రతిష్టలు వదలగలవా లేదా, వదిలితే కదా వదలగలనని తెలిసేది. వదలకుండా నేను వదులుతాను, నేను సాధించేశాను, నాకు మోక్షం వచ్చేసిందని చెప్పేవాళ్ళందరూ మోసకారులు. వదిలి చూపించి కూర్చున్న జీవన్ముక్తుల్నే అనుసరించండి మీరు. డబ్బుని, కీర్తి ప్రతిష్టల్ని, ఆడంబరాలని, అట్టహాసాలని, ప్రపంచంలో గుర్తింపుని, పేరుని ఇలా పెంచుకుంటూ వెళుతున్నటువంటి ఎవరిని అనుసరించకండి. ఎందుకంటే వదిలేసేది వాళ్ళు నిజంగా వదిలేస్తారు. త్యాగైనేకే అమృతత్వ మానసు. త్యాగము చేత మాత్రమే అమృతత్వము అనే భావన సిద్ధిస్తుంది. అది భావన. మానసుహు అన్నారంటే మనసుకు సంబంధించిన భావన. శరీరం నశించిపోద్ది, భావస్వరూపం ఏంటి మనసు. అమృతత్వ భావన అంటే నేను శక్తిని అనే భావన వచ్చేసింది, నాకు నశింపు లేదనే సత్యం తెలిసిపోయింది. ఇప్పుడు నేను ఇంకెందుకు ఆడంబరాలకి, కీర్తి ప్రతిష్టలకి వీటికి ప్రయత్నిస్తాను? అసలు డబ్బు నాకెందుకు, సుఖభోగాలు నాకెందుకు? నేను శక్తిని కదా, అవి శరీరానికి కదా. కాబట్టి అలా జీవించేటువంటి గురువుల్ని, మహాత్ముల్ని, ఆధ్యాత్మిక విధానాలని, మత విధానాలని అసలు నమ్మకండి. ఎందుకంటే మాటలు కాదు, చేతలు కావాలి. కాదని అలా త్యజించి కూర్చున్న మహాత్ములు ఉన్నారు. రమణ మహర్షి అలాగే కూర్చున్నారు జీవన పర్యంతము. ఓ షిరిడి సాయిబాబా అలాగే కూర్చున్నారు జీవన పర్యంతము. అనేక మంది మహాత్ములు అలాగే కూర్చున్నారు జీవన పర్యంతము. కేవలం భిక్షాటన, ఎక్కడ సుఖభోగ సౌకర్యాలు పెంచుకోవాలా. ఎందుకని నిజంగా పెంచుకోరు, అక్కర్లేదుగా, భావనలో లేదుగా. పెంచుకుంటున్నారు అంటేనే శరీర భావన. ఒక గురువు గారిని అడిగారు, ఆయన కోట్ల మంది శిష్యులు ఉన్నారు, చాలా ఫేమస్ ఇప్పుడు మన భారతదేశంలో. అలా చాలా మంది గురువులు ఉన్నారు. ఎందుకండి ఏంటి ఈ స్టేజీలు ఏంటి, కోట్లు ఖర్చు పెట్టడం ఏంటి, మీ ఈ వేషధారణలు ఏంటి, గెటప్లు ఏంటి? అంటే హీరోలు కూడా అంత కాస్ట్యూమ్స్ డిజైనింగ్ పెట్టుకోరు, అటువంటి బట్టలు ఉండవు, మేకప్ మ్యాన్లు అన్నీ ఉంటారు వాళ్ళకి. ప్రపంచంలోనే నెంబర్ 1 టైలర్స్ వాళ్ళకి, డ్రెస్ డిజైనర్స్ ఉంటారు, డిజైనింగ్ చేయించుకుంటూ ఉంటారు. అలాంటి ఇప్పుడు ఈ ప్రోగ్రాంకి ఏ టైపు డ్రెస్ వేసుకోవాలి గురువు గారు అంటే వాళ్ళు ఏం చెప్పారు తెలుసా? ఇలా చెబితే ప్రజలు వింటున్నారంట. అంటే ప్రజల కోసం నువ్వు ఏదైనా మార్చేసుకుంటున్నావు అంటే నీకు శరీర భావనే ఉంది. అసలు ప్రజలను ఉద్ధరించాలని నీ భావనే శరీర భావన. నువ్వేంటి ఉద్ధరించేది? అంత అనంత ఆత్మశక్తిమయం. ప్రతివాడు ముక్త పురుషుడే, తనని తాను తెలుసుకుంటాడు, వెళ్తాడు. అంటే విషయానికి చెబుతున్న, దేన్ని నేను తక్కువ చేసి ఎక్కువ చేయటం కాదు, విశ్లేషణ. అలా అందుకని మీరు నిజమైనటువంటి వాళ్ళని నమ్మండి. నిజమైనటువంటి వాళ్ళు వదిలేసి చూపిస్తారు. నాకు డబ్బు అక్కర్లేదు, డబ్బును వదిలేసి చూపిస్తారు. కీర్తి ప్రతిష్టలు అక్కర్లేదు, వదిలేసి చూపిస్తారు. నాకు ఆ గుర్తింపు అక్కర్లేదు, వదిలేసి చూపిస్తారు. ఏదైనా నేను అది కోరుకోవట్లేదు, వదిలేసి చూపిస్తారు. అలా వదిలిన వాళ్ళు కదా అమృతత్వపు స్థితిని పొందేవాళ్ళు. అమృతత్వపు స్థితిని పొందిన వాళ్ళు కదా అలా వదలగలిగిన వాళ్ళు. అది సత్యతను అర్థం చేసుకోవడం అండి. అందుకని అమృతత్వ స్థితి ఎప్పుడు వస్తుందో మహాత్ములు చెప్పేశారు. ఎవరు? జీవన్ముక్తులైన మహాత్ములు స్టేజ్ బై స్టేజ్ చెప్పారండి. త్యాగము చేత వస్తుంది అన్నారు. త్యాగం అంటే వదిలివేయగలగడం. నేను నష్టపోయినా నీకు మేలు చేసే అంత స్థితి నాకు వచ్చినప్పుడు, నేను వదిలివేయగలిగినప్పుడు, అలాంటి ముక్త పురుషులు ఉంటారు, వాళ్ళే జీవన్ముక్తులు. ఆ స్థితికి వెళ్ళాలంటే ఇదిగో ఇది త్యాగం అనే స్థితిని దాటాలి నువ్వు. అంటే ముందు చెడును వదిలేయాలి. అంతరంగ పరిణామము మాత్రమే మనిషికి ఉన్న ఛాన్స్. ఏంటదంటే ముందు చెడును వదిలేయాలి. చెడును వదిలేయాలంటే నీ చుట్టూ తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, అక్క చెల్లెలు కావచ్చు, భార్యాపిల్లలు కావచ్చు, అత్తమామలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, బయట వాళ్ళు కావచ్చు, ఇంట్లో వాళ్ళు కావచ్చు. నీకు ఎంత హాని చేసినా, ఇప్పుడు ఇక్కడ అడిగారు, ఆ కోడల్ని సరిగ్గా చూసేది కాదు, అందుకని కోడలు అదే చెబుతుంది, ఆమె నన్ను సరిగ్గా చూసిందే అని నానా మాటలనేది, నేను ఎందుకు చూడాలి ఆవిడ? ఓకే, అది మామూలు సాధారణ శరీర భావన, జంతు భావన. ఈ కుక్క భోభో అంటే ఆ కుక్క భోభో అందంతే. ఈ పిల్లి మేవ మేవ అంటే ఆ పిల్లి మేవ మేవ అంది. అవి పోట్లాడుకుంటున్నాయి అంతే.
నువ్వు ఎలా చేసావో నేను అలాగే చేస్తున్నానని చెబుతుంది. అది కర్మ సిద్ధాంతం. మళ్ళీ వచ్చేస్తుంది. కాదు, ఇక్కడ జ్ఞానం ఏంటి, అంతరంగ ఎదుగుదల ఎలా ఎలా పొందుతావు అంటే, నీకు కీడు చేసిన వాళ్ళకు కూడా నువ్వు మేలు చేయి, అలా క్షమించు, వదిలేయి, నువ్వు మేలు చేయి, నువ్వు వాళ్ళకి ఎటువంటి హాని చెయ్యకు. ఇదే ఆధ్యాత్మిక చెప్పేది. ఆధ్యాత్మిక ఔన్నత్యము అంతరంగంలో ఉంటుంది. అది బయట క్రియగా ప్రదర్శింపబడుతుంది, పరిణామ దశలో క్రియగా ప్రదర్శింపబడుతుంది. అది పరిణామ దశ. ఆ పరిణామ దశని ఆపేసుకుంటున్నారు లోపల చెడు చేసేవాళ్ళు అందరూ. అంతే, ఏం లేదు, వాళ్ళకి వాళ్లే హాని చేసుకుంటున్నారు. ఎన్ని జన్మలెత్తాలో తెలియదు. అలా అని మళ్ళీ చెడు చేసే వాళ్ళకి కర్మ సిద్ధాంతం వస్తుంది, మళ్ళీ అది వచ్చి నీ మీద పడిపోద్ది. మంచి చేసే వాళ్ళకి కర్మ సిద్ధాంతం వస్తుంది, మంచి వచ్చి నీ మీద పడిపోద్ది. మంచి చేస్తూ అందరినీ క్షమించుకుంటూ నువ్వు ముందుకెళ్ళిపోతే పరిణామ దశ కూడా ముందుకెళ్ళిపోతూ ఉంటుంది, నువ్వు అభివృద్ధి చెందుతూ ఉంటావు. అందుకని మానవుడికి ఉన్న ఏకైక ఛాన్స్ ఏంటంటే అంతరంగ పరిణామ దశే. శరీరక పరిణామం లేదు. శరీర పరిణామం లేదు కనుకనే గాలిలో ఎగరలేక విమానాలు తయారు చేసుకున్నాడు. ఇతర గ్రహాల మీద ఏముందో చూద్దామని ర్యాకెట్లు తయారు చేసుకుంటున్నాడు. ఎందుకని శరీరంగా లేదు ఇక. అలానే మహిమలు మాయలు అద్భుతాలలో వలలో పడబాకండి. అవి నిజమైతే అందరూ ఆవైపోయి వెళ్ళేవాళ్ళు. ర్యాకెట్లు తయారు చేసుకొని, విమానాలు తయారు చేసుకొని, బస్సులు తయారు చేసుకొని, వాహనాలు తయారు చేసుకొని ఎందుకు వెళ్తారు? అందరూ గాలిలో నడిచి వెళ్ళిపోయేవాళ్ళు, ఆ విద్యలే సాధించుకునేవాళ్ళు. అవన్నీ మోసపూరిత చర్యలు, అసలు అవి లేవు. ఉంటే అవే నేర్చుకుంటారు అందరూ. చాలా సింపుల్ విషయం. ఉంటే అందరూ అవే నేర్చుకుంటారు. విమానాలు ఎందుకు కష్టపడి కనుక్కోవటం? గాలిలో ఎలా ఎగరాలో ప్రాక్టీస్ చేసుకుంటే అయిపోదు. అందుకని ఇలాంటి చిత్ర విచిత్ర చర్యలు చేసేవాళ్ళంతా మోసపూరితమైన వాళ్ళు. ఇప్పుడు ఇంద్రజాలికులు మనకి బోల్డ్ ప్రదర్శనలు చేస్తారు, అద్భుతాలు కనబడతాయి, ఊహకు అందం మనకి. కానీ వాళ్ళు చెప్తారు, ఈ కోర్సు నేర్చుకున్నాం, ఇంద్రజాలం మీ ఎంటర్టైన్మెంట్ కోసం చేస్తున్నాం, మనం ధన సంపాదనగా పెట్టుకున్నాం. అలా మిమ్మల్ని మోసం చేసేవాళ్ళు బోల్డ్ మంది ఉంటారు. ఆ డెంక చూడబాకండి. అసలు నిజమైనటువంటి సత్యత మీ అంతరంగ పరిణామ క్రమము. అది మనిషికి శరీరపరంగా ఆగిపోయింది, అంతరంగంలో జ్ఞానపరంగా మేధోపరంగా సాగుతుంది. ఏంటి అంటే ఫస్ట్ చెడు నుంచి మంచికి, చెడు నుంచి మంచికి అనగానే ఇంకా జంతు ప్రవృత్తి వదిలేసావు. జంతు ప్రవృత్తి పోవటం అంటేనే మంచిలోకి వచ్చేయటం. మంచిలో ఇతరులు త్యాగం దాకా వెళ్తున్నావు, దైవత్వము. అందుకే మధ్యలో దేవుడు దేవత అనే స్థితి వచ్చింది. మనిషి దైవత్వాన్ని పొందుతాడు అంటే ఒక దేవుడుగా, ఒక దేవతగా అనేటువంటి స్థితి. ఆ స్థితికి చేరుకుంటాం. అంటే ఎదురు దేవుళ్ళు దేవతలు అంటే చూడండి, వాళ్ళు ఏమీ తీసుకోరు, ఎప్పుడు వరాలు ఇస్తూనే ఉంటారు అనేటువంటి ఒక స్థితి. అది దాన్ని అక్కడే కూర్చొని నమ్మి మీరు పట్టుకోమని నేను చెప్పట్లా. అంటే ఎదుటవాడి నుంచి ఆశించకుండా వాళ్ళకి మేలు చేయటం అనే స్థితి ఏది ఉందో అది దైవత్వ స్థితి అని దేవుళ్ళు దేవతల్ని ప్రతీకలుగా చెప్పారు. ఆ స్థితి నుంచి, అలా ఎదుటివాడి నుంచి ఆశించకుండా మేలు చేసే స్థితి నుంచి, అవసరమైతే ఒక శిబి చక్రవర్తిలా తన తొడమాంసాన్ని కోసేవటమైనా, అవసరమైతే ఒక దధీచి మహర్షి అని ఒక ఆయన ఉన్నారు. ఆ దధీచి మహర్షిలా ఆయన ఖర్చయితే కానీ ఇది అర్థం అవదు. దేవతలకి రాక్షసులకి యుద్ధం జరుగుతుందండి. దేవతలకు రాజు అయినటువంటి ఇంద్రుడు రాక్షసుల్ని జయించలేకపోతున్నాడు. రాక్షసులే డామినేట్ చేసి దేవతల్ని చంపేస్తున్నారు. ఇప్పుడు ఏం చేయాలి అనేటువంటి సమస్య వచ్చింది. అప్పుడు అనేక మంది ఇచ్చినటువంటి దేవతలకు ఇచ్చినటువంటి ఒక సలహా ఏంటంటే, దధీచి మహర్షి మహాతపస్సంపన్నుడు. అయితే ఈ తపస్సంపన్నుల వాళ్ళకి క్రోధము కోపం ఉన్నవాళ్ళు తపస్సంపన్నులు ఎవరు? అసలు ఇప్పుడు గురువులుగా ఎవరైనా కోపం ప్రదర్శిస్తుంటే, డబ్బు సంపాదిస్తుంటే, ఈర్ష్యూలుంటే, అరిసి కేకలేస్తుంటే అసలు వాళ్ళు గురువులే కాదు. సింపుల్ లాజిక్. వాళ్ళు మాతాజీలైనా సరే. ఎందుకని అంటే పూర్వపు మహాత్ములు ఎవ్వరూ కూడా అసలు వాళ్ళు అవసరమైతే, ఇప్పుడు విశ్వామిత్రుడు మహర్షిగా ఉన్నప్పుడు రాక్షసులు తనమన ఇబ్బంది పెడుతుంటే కనీసం ఆయన చిన్న శాపం కూడా పెట్టలేదు, ఏమనలేదు. మాకు రక్షణ కావాలని వెళ్ళి రామచంద్రుడిని, క్షత్రియుని, రాజులను అడిగి సాయం తెచ్చుకున్నారని. వాళ్ళు చేయగలరు, వాళ్ళు శాపాలతో చంపేయగలరు. మరి మహాత్ములు వరాలు ఇచ్చారని ఉంటుందిగా. అంటే ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే అది నిజమాబద్ధమా కాదు, అంత శాంత స్వభావము తపో లక్షణం. అప్పుడు నువ్వు గురువు అవుతావు, అప్పుడు నువ్వు మహాత్ముడు అవుతావు, అప్పుడు నువ్వు మాతాజీవి అవుతావు. అంటే నీ ప్రాణం తీసేస్తున్న బుద్ధుడి కత్తి మీద
మెడ మీద కత్తి పెట్టి చంపేస్తానన్నా ఆయన అలా చిరుదరహాసంతోనే కూర్చున్నాడు. ఆయనకి ఎన్నో రకాల హానులు చేశారు, అయినా ఆయన ఎవరిని ఏమనలేదు. అది శాంతత. ఆయన శిష్యుల మీద పడి అరిసి కరిసి తిట్టి కోపగించుకొని డబ్బులు పోగేసుకొని రకరకాల చిత్ర విచిత్ర చర్యలు ప్రపంచంలో చేయలేదు, చెయ్యదు అసలు. సత్యతను గ్రహించండి అని చెబుతున్నా. కాబట్టి ఇక్కడ విషయం ఏంటి అంటే, ఎవరైతే దాన్ని పాటిస్తారో వాళ్ళు తెలుస్తారు మనకి. దదీచి మహర్షి ఆయన మహాతపస్సంపన్నుడు. ఆయన యొక్క వెన్నుముకతో అంటే ఆయన ఎముకలతో చేసినటువంటి ఆయుధమైతే ఎవరు ఏమీ చేయలేరు, రాక్షసుల్ని సంహరించవచ్చు అన్నారు. అదేంటంటే బతుకున్న ఆయన తపస్సు చేసుకుంటున్న ఆయన ఆయన్ని బొయ్కిలెమ్మని వెన్నుముకెమ్మని అలా అడుగుతాం, ఆయన చనిపోవాలి కదా. లేదా ఆయన అంతత్యాగ పురుషుడు, ఇస్తాడు ధర్మరక్షణ కోసం, ఆయన చేయిస్తాడు ఇది అంటే. వెళ్ళి అడిగారు, అయ్యా ఇలా రాక్షసుల్ని జయించలేకపోతున్నాం, మీ ఎముకలు మీ వెన్నుముకతో ఖడ్గం మేము తయారు చేసుకోవాలి ఆయుధం, మీరు కావాలి అంటే ఆయన స్వయంగా తనను తాను అగ్నిలో దహింపజేసుకొని ఎముకలు తీసుకోమని ఇచ్చేశారు. దాన్ని త్యాగము అంటారు. ఇప్పుడు మమ్మల్ని అలా చేయమంటారా అంటే కథలు చెప్పారు మనకి. మీరు చేస్తారు, మీ ఎముకలు ఎవడడుగుతాడు, ఎవడికి కావాలి మీ బొయ్కులు, మీ పిల్లలకు కూడా అక్కడ కనీసం గంగలో కూడా కలపరు, కాల్చవతలు పారేసిపోతారు. ఇక్కడ త్యాగము యొక్క స్థితి, మరణ భయాన్ని కూడా దాటితేనే అమృతత్వం వస్తుంది అని. శరీర భావన ఉన్నాడు, ఆ పని చేయలేడు. శరీర భావం దాటాడు కనుక ఆయన చేయగలిగాడు. అంతే సింపుల్. అక్కడ అర్థం చేసుకోవాల్సింది అది. అది పరిణామ క్రమము. అలా పరిణామం చెందుతాం మనం అంతరంగంలో. అప్పుడు దదీచి మహర్షి ఇచ్చినటువంటి ఆయన ఎముకలతో వజ్రాయుధం తయారు చేసి ఇంద్రుడికి ఇచ్చారు. అదే ఆయన వజ్రాయుధం, దాన్ని మించిన ఆయుధం లేదు. అలా రాక్షస జయం జరిగింది. అంటే ఏంటి, మనలో ఉన్న చెడుని మనమే అలా పోగొట్టుకోవాలి తపస్సుతో అని దదీచి మహర్షి కథ అది. శరీర భావన, తన శరీరాన్ని తానే దహింపజేసుకున్నాడంటే ఏంటి, శరీరానికి ఎంత అవసరం అంత చేసి జ్ఞానభావంలోకి వెళ్ళిపోవాలి. పరిణామ క్రమము కాదు అని ఆ స్థితుల్లో కూర్చునే వాళ్ళందరూ ఆ పరిణామ దశను పాడు చేసుకుంటున్నారు. అందుకని మనుషులుగా ఎవరికైనా చెప్పేది ఒకటే, ఆధ్యాత్మికతలో ఏ స్థితిలో ఉన్నా చెడుగా ఉంటే ముందు మంచిలోకి వచ్చేయండి. మంచిలో చుట్టూ ఉన్న అందరికీ మేలు చేయండి. వాళ్ళు నాకు మేలు చేశారా హాని చేశారా పట్టించుకోబాకండి, అందరికీ మేలు చేయండి. ఎందుకని మీ పరిణామ దశని మీరు పెంపొందింపజేసుకుంటున్నారు. అలా మీ దైవత్వ స్థాయికి చేరుకోండి. ఆశించకుండా ఇతరులకు మేలు చేయడం దైవత్వ స్థాయి. అలా మీ దైవత్వ స్థాయిలోకి రండి. ఆ దైవత్వ స్థాయి నుంచి త్యాగము చేస్తూ, అంటే అవసరమైతే నా ప్రాణం ఇచ్చైనా, నా శరీరం ఇచ్చైనా, నేను నష్టపోయినా కష్టపడైనా నీకు మేలు చేస్తాను అనేటువంటి త్యాగ స్థితికి వస్తే మీరు అమృతత్వ స్థితికి చేరిపోతారు, మోక్ష స్థితికి చేరిపోతారు. అంటే మోక్ష స్థితి చేరుకున్నాడు అనడానికి ఇవన్నీ గుర్తులుగా ఉంటాయి. శరీర భావనను వదిలేస్తూ ఉంటారు. కాబట్టి ఇవన్నీ ఇది. కాబట్టి మనం సామాన్య మానవులుగా ముందు అందరికీ మేలు చేస్తూ వెళ్దాం. అలా అని ఏంటి పలానా ఆవిడ వాళ్ళ అత్తగారికి సేవ చేయట్లేదు క్యాన్సర్ వస్తే, లేదా ఈ కొడుకు తల్లిదండ్రులను చూడలేదంటే, మా ఇంట్లో మా అత్తగారిని వాళ్ళ కొడుకు మా ఇంట్లో దింపేసి వెళ్ళిపోయాడు. కొడుకు ఉన్నాడు, ఆమె ఆస్తులు ఇచ్చింది, ఆస్తులు తీసుకున్నాడు, తల్లిని మా ఇంట్లో దింపేసి వెళ్ళిపోయాడు. నాకు అత్తగారు వద్దంటే వాళ్ళ అమ్మాయిని నేను వివాహం చేసుకున్నాను. ఏం చెప్పాలి ఇప్పుడు? తప్పు రైట్లు లేవు ఇక్కడ వాళ్ళ పరిస్థితులన్నీ. అలా ఎంతోమంది ఉన్నారు. సొంత తల్లిదండ్రులు తమ సొంత కొడుకు గురించి దుష్ప్రచారం చేస్తున్న తండ్రి ఉన్నాడు. నాకు యథార్థంగా తెలుసు. ఇప్పుడు బతికే ఉన్నాడు. తాను కరెక్ట్ అని అనిపించుకోవడానికి తన కొడుకుని బలిపశువుగా వాడుకుంటున్నాడు. అయితే కొడుకు బలిపశువు ఎందుకు అవుతాడు? ఆయన చెడ్డ పేరు తెస్తే ఏమవుద్ది? ఇప్పుడు అందరూ చెడు అనుకుంటే మనం పోతాం. మన అంతరంగ పరిణామ దశ కదా. ప్రకృతిలో గుర్తింపు ఎందుకు? అతను ప్రకృతి గుర్తింపు కోరుకుంటున్నాడు. అంటే ఇవి ఎందుకు చెబుతున్నాయని, ఇంతకంటే దారుణాలు ఏముంటాయి అంటున్నా. ఆ రిలేషన్స్ అవి చెబుతున్నాయి. అవి మా ఇంట్లోనే ఉన్నాయి. ఒక తల్లిని వదిలేసి మా ఇంట్లో దింపేసి వెళ్ళిపోయింది, మా ఇంట్లోనే ఉన్నారు. కొడుకుని నానాహింసకి గురి చేస్తున్నాడు, మా ఇళ్లలోనే ఉన్నారు. తల్లిదండ్రుల్ని నానాహింసలకి గురి చేస్తున్న వాళ్ళు మా ఇళ్లలోనే ఉన్నారు, మా బంధువుల్లోనే ఉన్నారు. ఎక్కడికో వెళ్ళక్కర్లా, అన్నీ మన చుట్టే ఉన్నాయి, మన ఇంట్లోనే ఉన్నాయి, మన ఒంట్లోనే ఉన్నాయి.
అందుకని నీ ఆధ్యాత్మిక పరిణతిని చూసుకో. మనుషులు ఏం చూస్తున్నారు చూడు బాగా. ఎవరికైనా మేలు చేయి, కసి కక్ష ఇటువంటి వద్దు. అవన్నీ జంతు లక్షణాలు, శరీర భావనలో పెరుగుతాయి. అందుకని అందరికీ మేలు చేయండి. కానీ మేలు చేయని వాళ్ళని మనం ఏం చేయగలం? ఇప్పుడు ఆవిడ మేలు చేయట్లేదండి, ఆవిడ చేత ఎలా మేలు చేయించాలి అంటే మనం చేయించగలమా? అవుద్దా? రావణాసురుడికి సొంత భార్య మండోదరి చెప్పింది, నువ్వు చేసింది తప్ప, సీతమ్మ తల్లిని అప్పచెప్పేసి, నీకు సుఖభోగాలు అందించడానికి భార్యగా నేనున్నాను. నువ్వు ఇష్టపడి వచ్చిన వాళ్ళు 1000 మంది కన్యలు ఉన్నారు, స్త్రీలు ఉన్నారు. వాళ్ళందరినీ నువ్వు నిత్యభోగాలతో అనుభవిస్తూనే ఉన్నావు. ఎందుకు నువ్వు ఇష్టపడని ఆ స్త్రీని తీసుకురావడం తప్పు కదా? పైగా అంత దూరం నుంచి మళ్ళీ ఆయన కూడా ప్రయత్నించుకుంటూ వస్తున్నాడు. ఇచ్చేసే ధర్మం కాదు ఇది. రావణాసురుడిని చంపేసినాక కూడా మండోదరి అక్కడికి వెళ్ళింది, శవాన్ని చూడటానికి యుద్ధభూమికి వెళ్ళింది. రాముడు అక్కడే ఉన్నాడు. రాముడు చంపాడని ఆవిడ అనలేదు. రావణాసురుడిని చూసి నీలోని అహంకారము, నీలోని కోరికలు, నీలోని రాక్షస గుణాలు నిన్ను చంపేసినాయి, నీలో చెడు నిన్ను చంపేసింది, నీలో కామ ప్రవృత్తి నిన్ను చంపేసింది అని చెప్పింది. రాముడు ఎందుకు చంపుతాడు? మనం కదా తప్పులు చేసేది. అందుకని ఎవడ తప్పుగాడు అనిపిస్తాడు, మనకే అలా గొడవ. సొంత భార్య చెప్పినా వినలేదు. విభీషణుడు ఆయన తమ్ముడు, ఆయన చెప్పాడు వినలేదు. విభీషణుడిని వినకపోగా, అన్నయ్య నువ్వు చేసేది తప్పు అని చెబుతుంటే వినకపోగా, ఇంకొకడైతే తల నరికేసేవాడిని, తమ్ముడని నిన్ను వదిలేస్తానని కనపడకుండా వెళ్ళిపోయినా, రాజ్యం వదిలిపెట్టి వెళ్ళిపోను, ఇక్కడ కనపడితే చంపేస్తానన్నాడు. ఆవిడ విభీషణుడు వచ్చి రాముడు శరణు వేడాడు. అంటే ఇవన్నీ ఎందుకంటే కథ కాదు. అక్కడ చెయ్యని వాళ్ళు ఎవరు చెప్పినా వినరు. మిమ్మల్ని మీరే మార్చుకోవాలి, నిన్ను నువ్వే ఉద్ధరించుకోవాలి, నిన్ను నువ్వే గమనించుకోవాలి, నిన్ను నువ్వే తెలుసుకోవాలి, నీలోని చెడుని నువ్వే పోగొట్టుకోవాలి. కాదని మనం ఎంత నచ్చ చెబుదామన్నా వాళ్ళు బుద్ధి తీసుకోదు. ఎందుకని వాళ్ళు నిర్ణయం చేసుకున్నారు, అది వాళ్ళ సృష్టి. కాబట్టి మనిషికి ఉన్నది అంతరంగ పరిణామము మాత్రమే, శరీర పరిణామ దశ లేదు ఇక మనిషికి. శరీరం ఇలా ఫిక్స్డ్ ఫార్మేట్గా అలా పెరిగి చచ్చిపోద్ది. అంతరంగ పరిణామము అనేది ఉంది. చెడు నుంచి మంచికి రండి, మంచి నుంచి మోక్షానికి రండి. చెడు నుంచి మంచికి రండి, మంచి నుంచి త్యాగానికి రండి, త్యాగం నుంచి మోక్షానికి రండి. త్యాగము మోక్షము వీళ్ళు నిజమైన గురువుల మహాత్ముల కాదా అని మీరు గుర్తించాలంటే ఒకటే సూత్రం, వాళ్ళు వదిలేస్తారు, ధనాన్ని వదిలేస్తారు. ఎందుకని ధనం అందరికీ కావాలి. వదలగలిగారంటే వాళ్ళు మంచి నిజమైనటువంటి వాళ్ళే. కీర్తి ప్రతిష్టల గుర్తింపు అందరికీ కావాలి, అది వదలగలిగారంటే వాళ్ళు నిజమైన వాళ్ళే. సుఖభోగాలు అందరికీ కావాలి, ధనంతోనేగా ఎన్ని ఉన్నాయి, ఇంకేముంది అందులో. అందుకని ధనాన్ని వదలగలిగి, కీర్తి ప్రతిష్టలు గుర్తింపుని వదలగలిగిన ఎవరినైనా మీరు అనుసరించవచ్చు మహాత్ముడిగా. అది పట్టు కూర్చున్న ఎవరిని అనుసరించినా మీరు మీ జీవితాన్ని పాడు చేసుకుంటారు, వాళ్ళు మహాత్ములే కాదు. సింపుల్ అండి. అది నాకు తెలిసింది చెప్పాను. ఇందులో మంచి ఉంటే తీసుకోండి, చెడు ఉంటే వదిలేయండి. మనం ఎవరిని కూడా ఉద్దేశపూర్వకంగా మార్చడం ఈ ప్రపంచంలో కుదరదు. ఎంతోమంది దేవుళ్ళు వచ్చారు, ఎన్నో దైవావతారాలు వచ్చినాయి, ఎంతమందో మహాత్ములు పేర్ల మీద మతాలు ఏర్పడినాయి, ఎన్నో జ్ఞానబోధలు జరుగుతున్నాయి, ఎంతమందో గురువులు చెబుతూనే ఉన్నారు. అనాదిగా ప్రపంచంలో అసలు దేవుళ్ళు లేని ప్రదేశం లేదు, మతం లేని ప్రదేశం లేదు, మతం లేని ఇల్లు లేదు, దేవుళ్ళు లేని ఇల్లు లేదు, గురుబోధలు జ్ఞానబోధలు లేనటువంటి ఇల్లు లేదు, వినని మనిషి లేడు, వినిపించనటువంటి వాళ్ళు అన్ని చోట్ల వినపడుతూనే ఉన్నాయి. లక్షల కోట్ల గ్రంథాలు రచించారు, కోట్ల లక్షల సంవత్సరాల నుంచి ఇవన్నీ బోధింపబడుతూనే ఉన్నాయి. అయినా మనుషుల్లో చెడు అలాగే ఉంది. అంటే ఏంటి? ఎవరిని వాళ్ళే ఉద్ధరించుకోవాలి. ఇంకొకళ్ళని ఏం చేయలేరు, మార్చలేరు. అలా మార్చగలిగితే దేవుళ్ళందరూ మనుషుల్ని మంచివాళ్ళుగా మార్చేసేవాళ్ళు, మహాత్ములందరూ మనుషుల్ని మంచివాళ్ళుగా మార్చేసేవాళ్ళు. కుదరదు కనుకనే ఇంకా చెప్పుకుంటానే ఉన్నాం మనం. కానీ ఎప్పటికెలా చెప్పుకుంటానే ఉంటాం. ఎందుకని కొత్త తరాలు పుడుతూనే ఉంటాయి, పాత తరాలు వెళ్ళిపోతాయి, కొత్త తరాలు వస్తూనే ఉంటాయి. మళ్ళీ చెప్పుకుంటూ ఉండాల్సిందే ఎప్పటికప్పుడు. అందుకే ఉద్ధరేదాత్మదాత్మానం, నీ స్వీయ ఆత్మను నువ్వు నీ చేతనే ఉద్ధరించుకో, నిన్ను నువ్వే ఉద్ధరించుకో. ఇంకోళ్ళు ఎవరికి ఛాన్స్ లేదు ఇక్కడ. ఆ ఛాన్స్ ఉండుంటే ఆల్రెడీ వచ్చిన మహాత్ములందరూ చేసేసేవాళ్ళు. కాబట్టి మీరు ఏ ప్రశ్న నాబోటోడిని అడిగినా ఉపయోగమే లేదు. నేను అసలు నాకే మేలు చేసుకోలేను, నన్నే ఇబ్బందులు పెట్టేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు.
నాకు శారీరక బాధలు ఉన్నాయి, మానసిక బాధలు ఉన్నాయి, ఆర్థిక బాధలు ఉన్నాయి, సామాజిక బాధలు ఉన్నాయి, కుటుంబిక బాధలు ఉన్నాయి. ఒక మనిషికి ఎన్ని రకాలు ఉంటాయో అన్నీ ఉన్నాయి. మౌనంగా ప్రశాంతంగా చక్కగా కూర్చున్నా. బాధ వచ్చినప్పుడు బాధపడతా, కించిత్తు ఆ స్పందనలు అవన్నీ వస్తే బాధపడతా, ఇబ్బంది పడతా, ఆ ఉద్వేగాలకు లోనవుతా. అయినా మంచిగా ఉందామని ప్రయత్నిస్తూ మీతో ఈ శీర్షికలు పంచుకుంటున్నాను. అంతే తప్ప నాకు అన్నీ సమకూరిపోయి నేను మంచివాడిని అయిపోయి నా చుట్టూ అన్ని మంచిగా ఉండి నాకు అందరూ మంచిగా సహకరిస్తుంటే ఇలా ఉంటున్నాను అనుకుంటే మీరు పూర్తిగా భ్రమలో ఉన్నట్టే. నాకెవ్వరూ సహకరించట్లా. నేను ఇలా ఉండాలని నిర్ణయించుకొని ఉంటున్నా. అలా ఉండటానికి వీలుగా నిత్యము ఈ చదువుకుంటున్నా. నేను చదువుకుంటున్న దాన్ని మీతో పంచుకుంటున్నా. ఆలోచించి చూడండి, అర్థమైతే ఆచరించుకోండి. ఇది ఇలాగే ఉంటుంది. ఎవరిని వాళ్లే గమనించుకోవాలి, ఎవరిని వాళ్లే తెలుసుకోవాలి, ఎవరిని వాళ్లే మార్చుకోవాలి. మనిషికి ఉన్నది అంతరంగ పరిణామ దశ మాత్రమే. శరీర పరిణామం ఇంకేమి లేదు, ఇంతే. అంతరంగ పరిణామం ఎంత అంటే మోక్షం వరకు, ఏకత్వం వరకు, అద్వైతము అంటే అది రెండవది లేనటువంటి ఏకత్వ స్థితికి సంబంధించిన భావాన్ని అనుభూతి చెందుతూ, అది ఇప్పుడు ఉంది, ఎప్పుడు ఉంది, కొత్తగా పొందేది కాదు. ఉన్నదాన్ని నువ్వు అనుభూతి చెందుతావు. నువ్వు అనుభూతి చెందట్లా, నువ్వు భేదత్వాన్ని, ద్వంద్వత్వాన్ని అనుభూతి చెందుతున్నావు. అది శరీర భావన. అందుకని అది తెలుసుకుంటూ ముందుకు సాగుదాం. ఇది నచ్చని వాళ్ళు దయచేసి నన్ను క్షమించి వదిలివేసి మీ మార్గాల్లో మీరు హాయిగా సాగిపోండి. నేను అతి సామాన్యుణ్ణి, అందరినీ మెప్పించేలా నేను ఎలా చెప్పగలుగుతాను? నాకు అసలు ఏ జ్ఞానానుభవం అవ్వలేదు, ఏ ఆత్మానుభవం అవ్వలేదు. కాబట్టి నచ్చని వాళ్ళు హాయిగా మీ మార్గాల్లో మీరు సాగిపోండి. శుభమస్తు. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.